హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవుడు రామ్మోహన్ రావు గారు రచించిన వశీకరణ యజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ ప్రపంచంలో ఎవరి కోసమూ ఆగనిది, ఎవరికి తలవంచనిది కాలం ఒక్కటే. సిద్ధు సులక్షణలకు కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. చట్టబద్ధంగా ఇద్దరు విడిపోయారు. సిద్ధుకి ఆమెను వదులుకోవడం బాధగానే ఉంది. ఆమె పైన అతని కోపం లేదు, జాలిగా ఉంది. ఏమైపోతుందోనని బాధగానూ ఉంది. ఆ రోజు కోర్టుకు సులక్షణ ఒంటరిగానే వచ్చింది. ఎవరితోనూ మాట్లాడలేదు. వెళ్ళిపోయేటప్పుడు ఆమె కళ్ళల్లో పగ ద్వేషాల్ని స్పష్టంగా చూశాడు. ఆ చూపులు వారం రోజుల పాటు సిగ్గుని వెంటాడుతూనే ఉన్నాయి. మీ అంతు చూస్తానంటూ హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. కొద్ది రోజుల క్రితం ఝాన్సీ తనను హెచ్చరించిన సంఘటన గుర్తుకొచ్చింది. ఇక జరిగిన దానికి బాధపడి లాభం లేదు. జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది. విడిపోయాక ఎవరి దారి వాళ్ళది. నిజానికి తమ కుటుంబం మీద సులక్షణ పగ పెంచుకోవాల్సిన అవసరమే లేదు. అకారణంగా హాని చేయాలి అనుకుంటే ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు. తన తప్పు కానీ పొరపాటు కానీ లేనప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని సరిపుచ్చుకున్నాడు సిద్ధు. ఇది ఇలా ఉంటే మరో పక్క గౌతమ్ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు లేదు. అవ్యక్తను కలవాలని అతను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆమె జాడ తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో మరింత బెంగపడిపోయాడు. ఇక ఆమె తనకు కనపడదేమోననే దిగులు అంతరంగంలో అతన్ని వేధిస్తూనే ఉంది. పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగానే అతని మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఆదిత్య ప్రసాద్ దంపతులు ఆరాటపడ్డారు. గౌతమ్ నుంచి సరైన సమాధానం రాకపోయేసరికి దివాకర్ నడిని చూశారు. అతను కూడా తనకేమీ తెలియదని తప్పించుకున్నాడు. చెప్పొద్దని గౌతమ్ ముందుగా హెచ్చరించడమే అందుకు ప్రధాన కారణం. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? తను ఒక అమ్మాయిని ప్రేమించిన మాట అయితే నిజమే, కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా ఆమె గురించి చెప్పి ప్రయోజనమే ఉంది. అందుకే అవ్యక్త కంటపడే వరకు తమ లవ్ మ్యాటర్ ఎవరి దగ్గర లీక్ చేయొద్దని దివాకర్ నుండి మాట తీసుకున్నాడు గౌతమ్. ముందుగా ఏదో ఒక మంచి సంబంధం చూసి సిద్ధుకి రెండో పెళ్లి చేయాలని ఆలోచించారు ఆదిత్య ప్రసాద్ దంపతులు. కానీ సిద్ధు అందుకు సిద్ధంగా లేడు. సులక్షణ చేసిన గాయం నుండి నేను ఇంకా బయటపడలేదు. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేనే చెప్తాను. అంతవరకు నా పెళ్లి సంగతి మర్చిపోండి. ఇక నుండి మన కంపెనీ అభివృద్ధి నా లక్ష్యం అంటూ తన మనసులో ఉన్న మాట వారికి చెప్పేశాడు. ఆ రాత్రి గౌతమ్ పరిస్థితిని గురించి ఆదిత్య ప్రసాద్ దంపతులు చాలాసేపు చర్చించుకున్నారు. లవ్ ఫెయిల్ అయి గౌతమ్ అలా ఉన్నాడని ఆదిత్య ప్రసాద్ అభిప్రాయం. అలా జరిగుండదు అంటూ భావన వాదన. మొత్తానికి ఏదేమైనా గౌతమ్ కూడా కంపెనీ బాధ్యతలు కొన్ని అప్పగించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. పని బీజీలో పడితే గతం మర్చిపోతాడని, ఒకవేళ నిజంగానే లవ్ చేసుంటే ఏదో ఒక రోజు ఆ విషయం తమకు చెప్తాడని అభిప్రాయపడ్డారు. దాంతో అప్పటికప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేశాడు ఆదిత్య ప్రసాద్. భార్యను సలహా కూడా అడిగాడు. మన బెంగళూరు బ్రాంచ్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఆ పని మీద వీళ్ళు కొంతకాలం అక్కడికి పంపించేస్తే ఎలా ఉంటుంది అంటూ. బాగానే ఉంటుంది, కానీ వీడు వెళ్తాడా? అనుమానాన్ని వ్యక్తం చేసింది భావన. నా మాట కాదనడని నా నమ్మకం. మొత్తానికి ఇద్దరు ఓ నిర్ణయం తీసుకోగానే మర్నాడే గౌతమ్ ఆర్డర్ వేశారు. బెంగళూరు వెళ్ళడానికి మొదట గౌతమ్ ఒప్పుకోలేదు. 3 రోజులు ఇదే చర్చ. దివాకర్ను సలహా అడిగాడు గౌతమ్. ఎక్కడే ఉంటే నువ్వు అనుక్షణం అవ్యక్త ఆలోచనలతోనే చిక్కి సగం అయ్యేలా ఉన్నావు. మీ డాడీ నిర్ణయం మంచిదే. ఇక్కడ నేనున్నాగా. అవ్యక్త అడ్రస్ కోసం నేను చేస్తాలే. నువ్వు బెంగళూరు వెళ్ళు అంటూ ప్రోత్సహించాడు దివాకర్. అతని సలహా గౌతమ్కి నచ్చింది. బెంగళూరు వెళ్ళడానికి అంగీకరించాడు. మర్నాడే అతను ఫ్లైట్లో బెంగళూరు చేరుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయం. అడవి నల్లటి రంగును పులుముకుందా అన్నట్లు చిక్కటి చీకట్లో మునిగిపోయి ఉంది. దట్టమైన చెట్ల సందుల నుంచి ప్రాభవం కోల్పోయిన చందమామ దోబూచులాడుతూ కనిపిస్తోంది. అంత దట్టమైన దండకారణ్య కేకారణ్యంలో అర్ధరాత్రి పూట సామాన్యులు సంచరించడానికి కాదు కదా, ఊహించటానికి కూడా భయపడే భయంకరమైన స్థితిలో అకస్మాత్తుగా చెట్ల మీద గూళ్లు కట్టుకున్న పక్షుల గుంపులు టపటప రెక్కలార్చుకుంటూ అలంతిగా ఆకాశంలోకి ఎగిరిన భయోద్వేగ స్థితిలో చెట్టును చుట్టుకొని బద్ధకంగా ఉన్న కాలనాగు ఒకటి పడగలిప్పి చూస్తున్న ప్రాణాపాయ స్థితిలో అడవిలో ఉన్న చిన్న కాలిబాటలో ఎండుటాగులు నలుగుతున్న సవ్వడి స్థితిలో ఆ చీకటిని చీల్చుకుంటూ 4 ఆకారాలు ముందుకు సాగుతున్నాయి శరవేగంతో. ఒకరు దశరథ్ అయితే మిగతా 3 అతని అనుచరులు.
అగ్నిగుండం గూడెం మందుల మారెమ్మ చెప్పిన వివరాల్ని నెమరు వేసుకుంటూ చిరుతలోయ అనే అతి ప్రాచీనమైన గిరిజన తాండాకేసి సాగిపోతున్నారు వారు. అప్పటికే వాళ్ళు ఎన్నో మైళ్ళ దూరాన్ని అధిగమించారు. అయినా విశ్రమించటం లేదు, సేద తీరటం లేదు. వివోదాసి ధన్వంతరి దీక్షిత్ గారంటే వాళ్ళకంత గౌరవం. చిరుతలోయలో ఒక గణిత స్త్రీ ఉన్నట్లు, ఆమెకు 130 సంవత్సరాల వయసు ఉండవచ్చునని, ఆమె ఇప్పుడు బ్రతికి ఉందో లేదో తెలియదని చెప్పింది మారెమ్మ. ఆ గణిత స్త్రీ దగ్గరే తాను వశీకరణ యోగం నేర్చుకున్నట్లు కూడా మాటల సందర్భంలో చెప్పింది. ఎంత శ్రమపడినా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఆ గణిత స్త్రీ బతికుండి పట్టుకోగలిగితే చాలు, అదో అద్భుతంగా మిగిలిపోతుంది. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రహస్య యోగాల్ని తిరిగి బ్రతికించే వీలుంటుంది. మంచి పనులకే ఉపయోగించవచ్చు. అది సాధ్యపడుతుందా? ఆమె ఇంకా బతికే ఉందా? బ్రతికున్నా మాట్లాడగల స్థితిలో ఉందా? పాంచాలకి విద్యల రహస్యాలను గురించి చెప్పడానికి ఆమె మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందా? రహస్య యోగాల గుట్టు విప్పుతుందా? మందు తయారీ విధానాన్ని మనకు విశదీకరిస్తుందా? ఏమో. ఆమె ఎంత ప్రమాదకరమైన స్త్రీనో. చిరుతలోయ ఆటవికులు ఆమెను బ్రతకనిస్తారా? అన్ని జవాబులేని ప్రశ్నలే. ప్రతి ప్రశ్న వెనుక కొంత సందేహం, ఒకంత భయం, మరింత ఉద్వేగం. వారి ప్రయాణం మాత్రం సాగిపోతూనే ఉంది. గౌతమ్ బెంగళూరు బ్రాంచ్కి వస్తున్న విషయం అక్కడ స్టాఫ్కి తెలియదు. తెలిస్తే అక్కడ జీఎం పార్థసారథి స్టాఫ్తో సహా ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోవడానికి పెద్ద హంగామా చేస్తాడు. అది తనకు నచ్చదు. అందుకే తన ప్రయాణాన్ని గుప్తంగానే ఉంచాడు గౌతమ్. నిజం చెప్పాలంటే తానున్న పరిస్థితిలో బెంగళూరు వెళ్ళటం గౌతమ్కి ఇష్టం లేదు. తను ఇప్పుడు హుషారుగా లేడు, మనసు బాగుండలేదు. ఏదైనా సాధించాలంటే మనిషిలో లేదా ఒక మనిషి వెనుక ఏదో ఒక బలమైన ప్రేరణ శక్తి ఉండాలి. సంబంధించినంత వరకు ఆ శక్తి అవ్యక్త. ఆమె ప్రేమ తనకు శక్తినిచ్చే ఇంధనం, తన ప్రాణం, తన సర్వస్వం తనే. అగ్నిగుండంలో ఉండగానే ముందులా ఆమె కనిపించడం లేదని, ఉద్యోగ ప్రయత్నంలో ఉందని తెలిసింది. ఆమె సిటీలోనే ఉంటుందని, ఆమెను కలుసుకోవచ్చునని నమ్మకం ఉండేది. కానీ హైదరాబాద్ వచ్చాక ఆ నమ్మకం క్రమంగా ఆవిరైపోయింది. తన అడ్రస్ తెలియకుండా ఆమె తీసుకున్న జాగ్రత్తలు గమనించాక ఇక ఆమె కనపడదనే దిగులు అణువణువునా వ్యాపించడం ఆరంభించింది. ఎక్కడ కూర్చున్నా ఆమె ధ్యాసే, ఏ పని చేస్తున్నా ఆమె రూపమే. వెన్నంటి మనశ్శాంతి కరువైపోయింది. దాంతో కోపం, ఎవరిని ఏమనాలో, ఎవరి మీద విసుగు చూపాలో తెలియనంతగా పిచ్చి కోపం. ఈ పరిస్థితిలో తను బెంగళూరులో అడుగుపెట్టాడు. తప్పని పరిస్థితిలో వచ్చాడు, కానీ ఇష్టపడి రాలేదు. బ్రాంచ్ పరిస్థితి చక్కదిద్ది అభివృద్ధి పరచడానికి ఎంతవరకు కృషి చేయగలడో ఇప్పుడున్న పరిస్థితిలో తనకే తెలియదు. ఆ రోజు అతను ఫ్లైట్ దిగింది శనివారం ఉదయం. స్టాఫ్ ఎవరికి తన గురించింది కాబట్టి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. అక్కడి నుంచి ట్యాక్సీలో సరాసరి సదాశివ నగర్లోని తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. సదాశివ నగర్ ఏరియాలో ఆదిత్య ప్రసాద్కి చెందిన చక్కని గెస్ట్ హౌస్ ఉంది. ఎవరు బెంగళూరు వచ్చినా తమ గెస్ట్ హౌస్లోనే దిగుతారు. హోటల్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ గెస్ట్ హౌస్ను నమ్ముకుని చాలా కాలంగా ఓ కుటుంబమే ఉంది. వృద్ధ దంపతులు ఇద్దరు, వాళ్ళ కొడుకు కోడలు, నలుగురు గెస్ట్ హౌస్ని కనిపెట్టుకుని ఉంటారు. వృద్ధ స్త్రీ వంటలు చాలా బాగా చేస్తుంది. గెస్ట్ హౌస్లో దిగితే దేనికి లోటు ఉండదు. ఆ రోజు ఆఫీస్కు వెళ్లే మూడ్ లేదు గౌతమ్కి. భోంచేసి నిద్రపోయాడు. సాయంకాలానికి ఆ విషయం ఎలా తెలిసిందో జీఎం పార్థసారథి వచ్చి కలిశాడు. తనకు ముందుగా తెలియజేయనందుకు చాలా బాధపడిపోయాడు. ఆఫీస్ పరిస్థితుల గురించి అతనితో చర్చించాడు గౌతమ్. 1 గంట చర్చించి అక్కడి నుండి ఆఫీస్కు వెళ్ళిపోయాడు పార్థసారథి. ప్రశాంతత కోసం అలా నడుచుకుంటూ వెళ్ళి శాంకీ ట్యాంక్ ఒడ్డున కూర్చున్నాడు గౌతమ్. సందర్శకులతో శాంకీ ట్యాంక్ కళకళలాడిపోతోంది. ఆలోచనల నుండి ఆమెను తరిమేయాలని ప్రయత్నించే కొద్దీ ఆమె మరింత బలంగా తనలో తిష్ట వేసి కూర్చుంటోంది. ఏం చేయాలి? అసలు ఆమె తనకి ఎందుకు కనిపించాలి? తనెందుకు ఆమెను ప్రేమించాలి? ఆమె మనసులో తనకు చోటు లేదని తెలిస్తే అప్పుడే మర్చిపోయేవాడేమో, కానీ ఆమె తనని ప్రేమిస్తోంది. ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసు కాబట్టే ఎంత వ్యధ. ప్రేమించి కూడా తనకు దూరంగా ఉండాలి అనుకుంటోంది. మూర్ఖంగా తన చుట్టూ తనే గిరిగీసుకుని ఎప్పటికీ అందులోనే ఒదిగిపోవాలని చూస్తోంది. తన బాధను అర్థం చేసుకోవడం లేదు. తన చెయ్యి అందుకోలేదు. ఆమెను వశీకరించుకోవాలని వశీకరణ మందు తెచ్చాడు, కానీ ఆమె జాడలు తెలియకుండా పోయింది. గౌతమ్ బుర్ర వేడెక్కిపోతోంది. ఆలోచనల్లో కూడిపోయిన అతనికి చీకటి పడిన విషయం కూడా తెలియదు. చలిగాల్లో అలా కూర్చునే ఉన్నాడు. రాత్రి 10 గంటలకి వృద్ధ నౌకర్ భద్రయ్య అతన్ని వెతుక్కుంటూ వచ్చి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. కొద్దిగా భోంచేసి పడుకున్నాడు.
నిద్ర అయితే పట్టింది గాని తిరిగి 1 గంట ప్రాంతంలో మెలకు వచ్చేసింది. లైట్గా జ్వరం తగిలింది. మిగిలిన రాత్రి నిద్రకు దూరమయ్యాడు. తెల్లవారే సమయాన నిద్రపోవడం చేత ఉదయం 10 గంటల వరకు లేవలేకపోయాడు. జ్వరం అలాగే ఉంది. లేచి బ్రష్ చేసుకుని జ్వరం మాత్రలు మింగి వేడి కాఫీ తాగాడు. నోరు చిరుచేదుగా ఉండి ఏమీ తినాలనిపించలేదు. ఇవాళ ఆదివారం. ఆఫీసులో ఏమీ పని చేయవు. బయటికి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. తిరిగి మగతగా పడుకున్నాడు. అంతలో హైదరాబాద్ నుండి దివాకర్ ఫోన్ చేశాడు. ఎత్తగానే నీకు గుడ్ న్యూస్ రా అన్నాడు ఉత్సాహంగా దివాకర్. అవ్యక్త అడ్రస్ తెలిసిందా? వెంటనే అడిగాడు. నాకు తెలుసురా, గుడ్ న్యూస్ అనగానే నువ్వు ఆమెనే అడుగుతావని అంటూ నవ్వాడు దివాకర్. విషయానికి రా, అవ్యక్త బెంగళూరులోనే ఉంది. ఆ మాట వినగానే ఎగిరి గంతులు వేయాలన్న పిచ్చి ఆనందం కలిగింది గౌతమ్కి. బెంగళూరులో ఎక్కడ ఉంది? ఆతృతగా దివాకర్ని అడిగాడు గౌతమ్. నువ్వు టెన్షన్ పడకుండా చెప్పేది జాగ్రత్తగా విను. పూర్తి వివరాలైతే తెలియదు కానీ బెంగళూరులో ఉందని మాత్రం ఖచ్చితంగా తెలుసు అన్నాడు. ఎలా తెలుసు? మీనాక్షికి వచ్చిన చెక్ ఒకటి మార్చుకోవడానికి తనతో నేను మలక్పేటలోని బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చింది. అవ్యక్త అకౌంట్ కూడా అదే బ్యాంకులో ఉందన్న సంగతి గుర్తొచ్చింది. లోపలంతా లేడీస్. మీనాక్షికి విషయం చెప్పాను. బ్యాంకు క్యాష్ కౌంటర్లో పనిచేసే సుమిత్ర అనే ఆవిడ అవ్యక్తకి కొంచెం క్లోజు. మీనాక్షికి అడగగానే ఆవిడ చెప్పేసింది. బెంగళూరు వెళ్లే ముందు రోజు కొంత డబ్బు డ్రా చేసుకోవడానికి అవ్యక్త వచ్చిందట. తనకు బెంగళూరులో జాబ్ వచ్చిందని, రేపే ప్రయాణం అని మాటల సందర్భంలో చెప్పిందట. అది విషయం. సో అవ్యక్త అక్కడే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. వెతికి పట్టుకో. నీ వల్ల కాదంటే చెప్పు, నేను వచ్చేస్తా. వద్దురా బాబు, నా తంటాలేవో నేనే పడతాలే, తర్వాత ఫోన్ చేస్తాను అంటూ లైన్ కట్ చేసి సెల్ పక్కన పడేశాడు. అవ్యక్త బెంగళూరులోనే ఉందని తెలియగానే శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లయింది. మంత్రం వేసినట్లుగా జ్వరం కూడా మాయమైపోయింది. ఆదివారం బయటకు వెళ్ళకూడదనుకున్నవాడు అప్పటికప్పుడే స్నానం చేసి డ్రెస్ చేసుకుని ప్రయాణమయ్యాడు. కారు తీసుకుని వీధుల్లోకి పరిగెత్తించాడు. ఏదో పని మీద బయటకు వచ్చిన అవ్యక్త ఎక్కడో ఓ చోట తారసపడకపోతుందా అని ఆశ. ఊరు ప్రజలు సేదతీరటం కోసం వెళ్లే సరస్సులు, పార్కులు, ఇతర ప్రదేశాలకు వెళ్లి కనిపించే ప్రతి యువతిని గమనించాడు. మధ్యాహ్నం హోటల్లోనే భోంచేశాడు. సాయంత్రానికి సుమారుగా వీధులని గాలించాడు. అయినా జాడలేదు. కోరమంగళ ఏరియాలో కూడా గాలించి వెనుతిరిగేసరికి సూర్యుడు అస్తమించాడు. మెజెస్టిక్ సర్కిల్ నుంచి హనుమంత నగర్, మల్లేశ్వరం, వైట్ ఫీల్డ్, ఎయిర్పోర్ట్ మొత్తం ఏది వదలకుండా గాలించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి రాగానే ఎందుకో పక్క వీధుల్లోకి వెళ్లి గాలించాలి అనిపించింది. కారు ఐఏఎస్ దాటగానే కుడి పక్కకు కట్ చేసి మెయిన్ వీధిలోకి పోనిచ్చాడు. మహాలక్ష్మి లేఅవుట్, ఇరుకు వీధులు. 20 నిమిషాలు ఓపికగా ప్రతి వీధి కారులోనూ తిరిగి చూశాడు. ఆమె జాడలేదు. నిరాశతో వెనుదిరిగాడు. మెయిన్ వీధిలో మలుపు తిరగగానే ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఎడపక్క ఇంట్లోంచి జుట్టు వెరపోస్తున్న పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్న సుమారు 28 ఏళ్ల ఒక యువతి లేడి పిల్లలా దూసుకొచ్చి కారు అడ్డం పడింది. సడన్ బ్రేక్ వేశాడు కానీ లేదంటే యాక్సిడెంట్ జరిగిపోయేది. అక్కడికి ఆమె తూలి కారు మీద పడింది. కంగారు పడి కారు దిగాడు గౌతమ్. ఇంతలో సుమారు 60 ఏళ్ల వయసు ఉండే ఒక ఆవిడ అదే ఇంట్లోంచి వేగంగా పరిగెత్తుకొచ్చి ఆ యువతిని పట్టుకుంది. ఆమెకు ఏమీ జరగనందుకు సంతోషిస్తూ పారిపోకుండా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గౌతమ్ వంక చూసింది. నా కూతురు బాబు, పిచ్చిది. ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు ఇలా వీటిలోకి పారిపోయి వచ్చేస్తూ ఉంటుంది. అనుకోవద్దు బాబు అంది జరిగిందానికి నొచ్చుకుంటూ. గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సలక్షణంగా ఉన్న యువతి ఈయనకి పిచ్చేమిటి? సృష్టిలో విచిత్రాలు ఉండొచ్చు కానీ విపరీతాలు ఉండకూడదు. అందరి తలరాతలు రాసే దేవుడు కొందరి తలరాతలు ఇలా ఎందుకు రాస్తాడో అర్థం కాలేదు. వదలవే, ఆయన నన్ను తీసుకెళ్ళడానికిచ్చారు, వదులు. తల్లి చేతి నుండి గించుకుంటూ అరుస్తోందామె. కూతుర్ని అదిలించి బలవంతంగా లోపలికి లాక్కుపోయింది ఆవిడ. పెద్దగా నిట్టూర్చి కారు స్టార్ట్ చేశాడు గౌతమ్. అతని కారు మెయిన్ రోడ్డుని తిరుగుతుండగానే ఒక ఆటో వచ్చి అదే ఇంటి ముందాగింది. ఆటోకి డబ్బులిచ్చి పంపించేసి ఇంటిలోని క్యారియర్స్ తో లోపలికి నడిచింది ఆమె. ఆమె ఎవరో కాదు. ఉదయం నుంచి గౌతమ్ కళ్ళు కాయలు కాసేలా ఎవరి కోసం వీధుల్లో పడి గాలిస్తున్నాడో ఆ అవ్యక్త కేవలం కొద్ది క్షణాల వ్యవధిలోనే మిస్ అయిపోయాడు అతను. మర్నాడు సోమవారం రాత్రి పడుకునే ముందు గౌతమ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉదయం తిరిగి అన్వేషణ ప్రారంభించాలి అనుకున్నాడు. ఆఫీస్ టైంలో ఏ బస్ స్టాప్ లోనూ ఆమె తనకి కనిపిస్తుందని అతని నమ్మకం. అందుకే సోమవారం కూడా ఆఫీస్కు వెళ్లే ఉద్దేశం లేదు అతనికి.
ఎప్పట్లాగే తెల్లవారింది. 8 గంటలకు హైదరాబాద్ నుండి తండ్రి ఆదిత్య ప్రసాద్ ఫోన్ చేసి శనివారం ఆఫీస్ పక్కకు తొంగి చూడనందుకు అతనిపై కోప్పడ్డాడు. 10 గంటలకు ఆఫీసులో ఉండాలని శాసించాడు. జీఎం పార్థసారథి కూడా ఫోన్ చేసి హెచ్చరించాడు. దాంతో 9 గంటలకి పార్థసారథి గెస్ట్ హౌస్కి వచ్చి కూర్చున్నాడు. ఈ పరిస్థితుల్లో తన ఆఫీస్ ముఖం చూడకుండా తప్పించుకోలేడని అర్థమైపోయింది. అవ్యక్త అన్వేషణ కార్యక్రమాన్ని సాయంత్రానికి వాయిదా వేసుకుని పార్థసారథి వెంట బయలుదేరాడు. సదాశివనగర్ సెంటర్కి చేరువలోని సువిశాల ప్రాంగణంలో కొలువై ఉంది 3 అంతస్తుల ఆఫీస్ బిల్డింగ్. కార్పొరేట్ సంస్థకు సంబంధించిన ఆఫీస్కు ఉండవలసిన అన్ని హంగులు అక్కడ ఉన్నాయి. కారు దిగ్గానే సరాసరి తన ఛాంబర్లోకి వెళ్లిపోయి కూర్చున్నాడు గౌతమ్. వచ్చి కూర్చున్నాడే గాని అతని ధ్యాస ఆఫీస్ వ్యవహారాల మీద లేదు. అతని ఆలోచనలు అవ్యక్త చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆమె బెంగళూరులోనే ఉందని తెలిసినప్పటి నుంచి కాలు నిలవటం లేదు. మధ్యాహ్నం వరకు ఎలాగో ఓపిక పట్టి భోజనానంతరం తిరిగి అవ్యక్త కోసం సిటీలో అన్వేషణ కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ లోపల 11 గంటలప్పుడు పార్థసారథి అతని ఛాంబర్లోకి వచ్చాడు. చిన్నబాబు, స్టాఫ్ ని మీకు పరిచయం చేయాలి. అందరినీ కాన్ఫరెన్స్ హాల్కు పిలిపిస్తున్నాను, మీరోసారి రావాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు. స్టాఫ్ అంతా తెలిసిన వాళ్లేగా, కొత్తగా పరిచయాలేంటి, కూర్చోండి అన్నాడు సీరియస్గా. ఎదురుగా కూర్చున్నాడు ఆయన. స్టాఫ్ చాలా మంది మారారు. ముఖ్యంగా కీలకమైన 5 పోస్టుల్లోనూ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్లల్లో 3 హైదరాబాద్ నుండే వచ్చారు. డాడీ సెలెక్ట్ చేసి పంపించారు. ఓపిగ్గా వివరించాడు అతను. నొసలు విరిచాడు గౌతమ్. ఈ విషయాలేవి తనకు తెలియదు. అంతా జెంట్సేనా అడిగాడు. లేడీస్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్లలో ఒక లేడీ ఉంది. ప్రస్తుతం మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆవిడే. ఆఫీస్కి కాస్త లేటుగా వస్తుంది కానీ వర్క్లో వెరీ సిన్సియర్. ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసే అమ్మాయిని ఇంతవరకు నేను చూడలేదు. పార్థసారథి చెప్తూనే ఉన్నాడు. వింటున్న గౌతమ్కి గుండె వేగం పెరిగింది. ఒకవేళ ఆమె తన అవ్యక్త కాదు కదా? ఆమె పేరు ఆతృతను అణుచుకుంటూ అడిగాడు. అవ్యక్త చెప్పాడట. ఓ షిట్ అంటూ బలంగా నుడురుద్దుకున్నాడు. ఉప్పెనలా గుండె గోడల్ని తాకుతున్న ఆనందాన్ని అదికి పెట్టుకుంటున్నాడు అతను. ఎక్కడెక్కడో గావించాడు. ఆమె తన ఆఫీసులోనే ఉంది. శనివారం రాగానే ఆఫీస్కి వచ్చుంటే ఆమె ఇక్కడే కనిపించేది. ముఖంలో చెలరేగుతున్న భావాలను చేసుకుంటూ పార్థసారథిని చూశాడు. డౌట్ క్లియర్ అయిపోయింది. ఆరాటాలకు తెరపడింది. అటు ఇటు తిరిగి చివరకు ఆమె తమ ఆఫీస్కే చేరుకుంది. తానెంత మాత్రమే ఊహించని పరిణామం ఇది. బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. నేను ఆమెతో మాట్లాడాలి, పంపించండి అన్నాడు. మరి పరిచయ కార్యక్రమం? జస్ట్ ఫార్మాలిటీగా ఓసారి అలా వచ్చి అందరినీ విష్ చేస్తే బాగుంటుంది. గౌతమ్ వైపు పరిశీలనగా చూస్తూ రిక్వెస్ట్ చేశాడు ఆయన. నో ఫార్మాలిటీస్. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే చాలు. ఆమె పోస్ట్ ఏమన్నారు? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వెల్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మేడంని వెంటనే నా ఛాంబర్కి పిలిపించండి. ఓకే. పార్థసారథి వెళ్ళిపోయాడు. గౌతమ్కి చాలా అసహనంగా ఉంది. ఆమె మీద ప్రేమ, కోపం, అసహనం, సంతోషం అన్నీ అతనిలో ప్రకోపించి అశాంతికి గురి చేస్తున్నాయి. అనూహ్యంగా ఇప్పుడు తనని ఇక్కడ చూసి ఆమె ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు తనేం చెయ్యాలి? సంతోషపడాలా? కోప్పడాలా? తిట్టాలా? ఆమె తనని ప్రేమిస్తోందా? ద్వేషిస్తోందా? అతని ఆలోచనలు ఒక పొలిక్కి రాకముందే టేబుల్ మీద ఇంటర్కమ్ సిస్టమ్ జీవం పోస్తుంది. సార్, అవ్యక్త మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు. సెక్రటరీ గొంతు వినిపించింది. లోపలికి పంపించు. నేను పిలిచే వరకు ఎవరిని లోపలికి పంపించు అని చెప్పగానే ఓకే సార్ అంది. ఇంటర్కమ్ ఆఫ్ చేసి ముఖానికి పేపర్ నట్టు పెట్టి కూర్చున్నాడు. ఆటోమేటిక్ స్వింగ్ డోర్ తెరుచుకుని అవ్యక్త లోనికి అడుగు పెట్టింది. చీరా జాకెట్లో సింపుల్గా, హుందాగా, చాలా రిజర్వ్డ్గా కనిపిస్తుంది ఆమె. సరాసరి టేబుల్ సమీపంలోకి వచ్చి నిలబడింది. సార్, ఐఎమ్ అవ్యక్త. తన ఉనికిని గుర్తు చేసింది ఆమె. తెలుసు, కూర్చో. పేపర్లోంచి బతికిచ్చాడు. ఆమె కూర్చోలేదు. అతని గొంతు ఆమెను అలర్ట్ చేసింది. సుపరిచితమైన గొంతు. నిద్రలో కూడా గుర్తుపట్టగలిగే సుమధుర స్వరం. తన కళల్లో కవ్వించే యువరాజు గొంతు. ఎప్పటికీ మర్చిపోలేనిది. అతను కాదు కదా? అతడేనా? తడబడుతూ చూస్తోంది. హైదరాబాద్లో ఉద్యోగాలే లేవా? ఎంత దూరం ఎందుకొచ్చావు? పేపర్ అడ్డు తీయకుండానే అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అదే కంఠస్వరం. అనుమానం లేదు. సందేహ నివృత్తి కోసం చటుక్కున పేపర్ లాగా చూసింది. అతడిని చూడగానే షాక్. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెంగున వెనుతిరిగి పారిపోబోయింది. ఆగు అంటూ లేచి అవతలికొచ్చాడు గౌతమ్. మంత్రముగ్ధలా డోర్ దగ్గరే ఆగిపోయిందామె. పారిపోతావా? ఎంత దూరం? దిక్కుల అంచుల దాకా పారిపోయినా నిన్ను వదలను.
అవసరమైతే 10 జన్మలు ఎత్తైనా సరే నిన్ను నా దానిగా చేసుకుంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అర్థం కావడం లేదా? అరిచాడు అతను. ఆమె చెలించిపోయింది. పాదాలు బంధం వేసినట్లుగా కదలనన్నాయి. నెమ్మదిగా వెనుదిరిగి అతని వంక చూసింది. ఆమె కనులు జలపాతాలను వర్షిస్తున్నాయి. తడబడుతూ రితిన వచ్చి అతని ఛాతీని చుట్టుకుపోతూ ఏడ్చేసిందామె. అపురూపంగా ఆమెను కౌగిట పడుకుంటూ ప్రేమగా శిరస్సును ముద్దాడాడు. ఇన్ని రోజులుగా అనుభవించిన విరహవేదన తాలూకు బాధ అతని కళ్లల్లో కన్నీటి దారలై ప్రవహించి ఆమె శిరస్సును అభిషేకించింది. కొద్దిసేపు అక్కడ మౌనం చోటు చేసుకుంది. ఈ శబ్దాన్ని భగ్నం చేస్తూ ఆమె గొంతు విప్పింది. నా మీద ఎందుకు ఈ ప్రేమ? తట్టుకోలేకపోతున్నాను. నేను ఏ విధంగానూ నీకు తగిన దాన్ని కాదు గౌతమ్. ప్లీజ్ నన్ను వదిలేయి అంది అర్పింపుగా. ఆమె మాటలు అతన్ని చెంపదెబ్బల్లా తాకాయి. చటుక్కున ఆమె నుంచి చేతులు తీసేశాడు. వదిలేశాను, వెళ్ళిపో అన్నాడు కోపంగా. ఆమె అతడి నుంచి వేరే కళ్ళు తెరుచుకుంటోంది. ఏదో చెప్పబోయింది. అతను వారించాడు. నేను వదిలేశానని చెప్పానుగా. జీవితంలో ఇక నా మొక్క నీకు చూపను, చాలా, వెళ్ళిపో అన్నాడు కటువుగా. ఆమె అతని వైపు బాధగా చూసింది. అక్కడి నుండి వెళ్ళలేకపోయింది. గౌతమ్ ప్లీజ్ కోప్పడకు, తట్టుకోలేను, నేను చెప్పేది విను. కన్విన్స్ చేయాలని చూస్తోంది. ఆమెను అడ్డుకున్నాడు గౌతమ్. ఏం చేస్తావు? వదిలేయమని ఒకే ఒక్క మాటతో నన్ను వదిలించుకోవాలనుకున్నావు. నేను ఇన్ని రోజులు అన్వేషించింది, ఆరాటపడింది ఈ మాట కోసమా? ఇదేనా నా ప్రేమకు నిజమైన అర్థం? అగ్నిగుండంలో ఉండగానే నీకు ఉద్యోగం పోయిన సంగతి తెలిసి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. దివాకర్ ద్వారా నీకు సాయం అందించాలని చూశాను, అందుబాటులో లేవు. కొండంత ఆశతో నిన్ను కలవాలని సిటీ అంతా గాలించాను, నీ జాడలేదు. నీ ఆచూకీ కోసం పిచ్చివాడిలా తిరిగాను. రోజు నాకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న దానివి ఈ కంపెనీ మాదని తెలుసుకోలేకపోయావా? నీ ఆలోచనలతో నలిగిపోతూ నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపానో నీకు తెలియదు. మా డాడీ ఆదిత్య ప్రసాద్ గారు, మా అన్న సిద్ధు డాడీకి సాయంగా అక్కడే ఉన్నాడు. ఈ బ్రాంచ్ పరిస్థితులు బాగాలేదు చూడమని నన్ను ఇక్కడికి పంపించారు. శనివారమే సిటీలోకి వచ్చినా నేను ఆఫీస్కి రాలేదు. కన్ను మూసినా తెరిచినా నీత్యాసే. ఏం చెయ్యాలి? నువ్వు ఇక్కడే ఉన్నావని నిన్న ఉదయమే తెలిసింది. ఎక్కడ పని చేస్తున్నావో తెలియదు. కారు వేసుకుని రాత్రి వరకు నీకోసం పిచ్చివాడిలా సిటీ అంతా గాలించాను. ఏం తెలుసు నీకు? ఏం చెప్తావు? ఏదో సరదా కోసం, కాలక్షేపం కోసం నేను నిన్ను లవ్ చేయలేదు. సిన్సియర్గా అనుక్షణం నీ కోసం తప్పించే స్వచ్ఛమైన ప్రేమ నాది. కానీ నువ్వు నీ ఆడవాళ్ళకి ఎందుకింత కఠిన హృదయాన్ని భగవంతుడిచ్చాడో అర్థం కాదు. ఓకే, వెళ్ళిపో. నాకన్నా గొప్పవాడు, మంచివాడి కోసం నువ్వు ఎదురు చూస్తుంటే ఆల్ ది బెస్ట్. నీ ఆశ ఫలించాలని కోరుకుంటాను, వెళ్ళిపో అన్నాడు. చివరగా అతనన్న మాటలకు వెలవెల్లాడిపోయింది అవ్యక్త. ఒక్క క్షణంలో వెనక్కొచ్చి అతని కాళ్లకు చుట్టుకుపోయింది. ఆమె కన్నీళ్లు అతని పాదాలను అభిషేకించాయి. చిన్నగా ఏడ్చేస్తోంది. నన్ను అపార్థం చేసుకోవద్దు గౌతమ్. నా మనస్సు, శరీరం, ప్రాణం, ప్రతి అణువు, సర్వం నువ్వు తప్ప నాకెవ్వరూ లేరంటున్నాయి. అలాంటి నేను నీకన్నా గొప్పవాడి కోసం ఎదురు చూస్తానని ఎలా అనుకుంటున్నావు? అసలు నీకన్నా గొప్ప ప్రేమికుడుంటాడా? బరస్ట్ అయిపోయింది ఆమె. చప్పున వంగి ఆమె భుజాలు పట్టి లేపాడు అతను. కన్నీరు తుడిచి సూటిగా కళ్ళల్లోకి చూశాడు. మరైతే ఏంటి నీ ప్రాబ్లం? నన్నింతగా కోరుకుంటున్న దానికి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నావు? చాలా ఆప్యాయంగా అడిగాడు గౌతమ్. బాధ్యతలకు బదిలీని, వాటిని కాదని రాలు. బాధ్యతలు ఎలాంటివైనా పంచుకోవడానికి నేనున్నానని చాలా రోజుల క్రితమే కదా నీకు చెప్పాను. మళ్ళీ పాటే పాడకు చెప్పాడు అతను. ఇది పాట కాదు గౌతమ్, విన్నపం. ప్రేమకు స్వార్థం ఉండకూడదు. నన్ను ప్రేమించినందుకు నా కష్టాన్ని నీ భుజాలకెక్కి సంతోషంగా నీతో నేను ఉండలేను. నీకేమన్నా పిచ్చా? మన సావాచ ప్రేమించుకున్నాక లాభ నష్టాల గురించి, కష్ట సుఖాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. కలిసి పంచుకుంటేనే కదా జీవితం. అయినా డబ్బుతో పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. డబ్బుతో పరిష్కారం కాని సమస్యలు నావి, అనుభవించక తప్పదు. నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఓకే, రేపు ఓసారి మా ఇంటికి రా, నీకే అర్థమవుతుంది అంటూ బయట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. 10 క్షణాలు మౌనంగా ఉండిపోయాడు అతను. ఇక అతని వల్ల కాలేదు. కట్టలు తెంచుకున్న వరదలా పొంగి పొరలే ప్రేమ వెందుకు తట్టుకోలేక ఆమెను తిరిగి కౌపిట బంధించేసి చెర్రీ పళ్లలా మెరుస్తున్న ఆమె అదరాల మీద ముద్దుల వర్షం కురిపించాడతను. ఎలాగో అంతవరకు నిగ్రహించుకున్నా ఇక ఆమె వల్ల కూడా కాలేదు. తన చేతులతో అతని ఛాతీని చుట్టుకుపోతూ మనసారా అతని ముఖాన్ని ముద్దుల వర్షం కురిపించింది. ఆమె ఎదగారాలు సుతిమెత్తగా అతని ఛాతీని అదిమేస్తుంటే, ఆమె నడుం వంపుల వెంట అతని చేతులు పారాడుతుంటే, శృతి చేసిన వేణలా ఆమె కౌగిట ఒదిగిపోతుంటే, ఎదగారం తగ్గేలా
ప్రణయ కౌగిళ్లలో తేలిపోయారా ఆ ఇరువురు. నీకు తెలియదు గౌతమ్, ప్రతి ఆడపిల్ల కలలు కనే అందాల రాకుమారుడి నువ్వు. నీ ప్రేమను పొందడం నా అదృష్టం. నిన్ను చూసిన క్షణం నుండి ఇప్పటి వరకు నా మనసులోనూ ఆలోచనల్లోనూ నువ్వే. నువ్వు తప్ప మరో ధ్యాస లేదు. కానీ నిన్ను చేరుకోలేని దురదృష్టవంతురాలిని. నీకు దూరంగా ఉండటం బాధ కలిగించినా తప్పదు. నన్ను క్షమించు అంది. ఇక ఆమెతో వాదించే ఉద్దేశం లేదు గౌతమ్కి. నిన్ను దూరం చేసుకుంటే నేను ప్రేమికుని ఎలా అవుతాను? ఆ విషయం డిసైడ్ చేయాల్సింది నేను. ఎప్పట్లా రేపు ఆఫీస్కురా, తర్వాత మీ ఇంటికి వెళదాం, ఓకే అని చిరునవ్వుతో అడిగాడు అతను. ఓకే అంది కళ్ళు తుడుచుకుంటూ. ఇప్పుడు ఇలా వాడిన ముఖంతో నువ్వు బయటికి వెళ్తే మన గురించి స్టాఫ్ చెవులు కొరుక్కుంటారు. ముఖం కడుక్కుని ఫ్రెష్ అప్ అయి వెళ్ళు అన్నాడు అతను. ఆమె ఒకంత సిగ్గుపడుతున్నవ్వింది. అతను చెప్పినట్టే ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయింది ఆ వ్యక్త. రిలాక్స్గా సీట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. ఇప్పుడు అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె మనసులో తనున్నాడు. చాలా గాఢంగా ప్రేమిస్తోంది, సందేహం లేదు. కానీ బాధ్యతల సుడిగుండంలోంచి బయటపడి తన చెయ్యి అందుకునే ఉద్దేశం లేదని కూడా స్పష్టమైంది. రేపు ఇంటికి రమ్మని పిలవటానికి కారణం తన కష్టాలు చెప్పుకోవడానికే గాని ప్రేమను పంచుకోవడానికి కాదని అర్థమవుతోంది అతనికి. ప్రేమ తర్వాతే ఏదైనా అని అవ్యక్త తనకు తానుగా గుర్తించే అవకాశం కనిపించడం లేదు. ఏం చెయ్యాలి? దివాకర్కి ఫోన్ చేసి సలహా అడిగితే లేదు. అవ్యక్త కనిపించిన సంగతి ఇప్పుడే వాడికి కూడా తెలియకూడదు. ఇక ఆలోచించి లాభం లేదు. ఆమెను తన దారికి తెచ్చుకోవాలంటే వశీకరణ మందు ప్రయోగించడం ఒక్కటే మార్గం. రేపు సమయం చూసి ఆ పనే చెయ్యాలి. అంతకుమించి మరో దారి కనిపించలేదు. పూర్తిగా ఆలోచనల్లో కూరుకుపోయాడు గౌతమ్. హైదరాబాద్. ఆదిత్య ప్రసాద్ ఆఫీసుకు బయలుదేరుతూ పెద్ద కొడుకు సిద్ధు వంక చూశాడు. అతనింకా ఫైళ్లను బ్రీఫ్ కేసులో సర్దుకుంటూ కనిపించాడు. ఎరా సిద్ధు, నాతో ఆఫీస్కి వచ్చేస్తున్నావుగా అడిగాడు ఆదిత్య ప్రసాద్. ఆడిటర్స్ని కలవాలి డాడీ. నేను అట్నుంచి ఫ్యాక్టరీకి చేరుకునేసరికి టైం పడుతుంది. ఇవాళ ఆఫీస్కి రావటం వీలు కాకపోవచ్చు. మీరు బయలుదేరండి అన్నాడు బ్రీఫ్ కేసులో ఫైళ్లు పెట్టేసి మూసేస్తూ. ఓకే అన్నట్టు గౌతమ్ ఫోన్ చేశాడా? లేదు. మీకు చేసుంటాడేమో అనుకున్నా. లేదురా, ఈ మధ్య వీడెందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావడం లేదు. బెంగళూరు పంపిన మార్పు లేదు అంటూ సెల్ తీసి గౌతమ్కి ఫోన్ చేయబోయాడు. ఇంతలో హాల్ కార్నర్లోని ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. అటుగా వచ్చిన భావన రిసీవర్ ఎత్తింది. మీకే ఫోన్, బెంగళూరు నుండి పార్థసారథి లైన్లో ఉన్నాడంటూ భర్తను పిలిచింది. ముఖ్యమైన పని ఉంటే గానీ పార్థసారథి ఫోన్ చేయడు. ఏమై ఉంటుంది? గబగబా వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. భావన లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటి సారథి, ఏంటి విశేషాలు? గౌతమ్ ఆఫీస్కి వచ్చాడా అడిగాడు ఆయన చాలా మామూలుగా. వచ్చి వెంటనే బయటికి వెళ్ళాడు చెప్పాడు అతను. ఎక్కడికి? నాకు విషయం మాత్రం అర్థం కాలేదు సార్, అందుకే మీకు ఫోన్ చేశాను అన్నాడు. ఏ విషయం? మీరు పంపించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆ అమ్మాయి గౌతమ్కి ముందే తెలుసా అడిగాడు. ఎవరు? అవ్యక్త అడిగాడు ఆయన. అవును సార్ చెప్పాడు అతను. ఛాన్సే లేదు. నేను ఇంటర్వ్యూ చేసి వాళ్ళని పంపించే నాటికి గౌతమ్ సిటీకి చాలా దూరంలో ఉన్నాడు. వాళ్ళకు పరిచయం లాంటిదేమీ లేదు. ఇంతకు ఏం జరిగింది డాడీ అంటూ సిద్ధు పిలవటంతో 1 మినిట్ అంటూ ఫోన్ మౌత్ పీస్కి చెయ్యడ్డు పెట్టి కొడుకు వంక చూశాడు. ఏమిట్రా అరిచాడు. డాడీ ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు అవ్యక్త అంటుంటే గుర్తొచ్చింది. అగ్నిగుండంలో ఉండగా గౌతమ్ ఒక అమ్మాయి పేరు కలవరించేవాడని చెప్పాను కదా. అవును చెప్పావు. అయితే వాడు కలవరించిన పేరు అవ్యక్త. ఆశ్చర్యంతో కొద్దిసేపు కొడుకు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య ప్రసాద్. నేను ఊహించని విషయం ఇది. అంటే వాడు ఈ అమ్మాయి అనుమానంగా అడిగాడు. లవ్ కావచ్చు, వాళ్ళకి చాలా కాలంగా పరిచయం ఉండొచ్చు చెప్పాడు అతను. ఓ మై గాడ్, ఈ విషయం మన మధ్యనే ఉంచు, ఇప్పుడే చెప్పదు ఎవరికి. ముందు అక్కడేమైందో తెలుసుకోవాలి అంటూ మౌత్ పీస్ నుంచి చెయ్యి తీసి సారథి అంటూ పిలిచాడు ఆదిత్య ప్రసాద్. చెప్పండి సార్ అవతల నుండి సారథి అడిగాడు. నేను కాదయ్యా, నువ్వే చెప్పాలి. ఏం జరిగింది అక్కడ అని అతన్ని అడిగాడు. స్టాఫ్ని పరిచయం చేస్తాను అంటే రానివాడు అవ్యక్త గురించి అడిగాడు. ప్రత్యేకించి ఆమెను తన ఛాంబర్కి పిలిపించుకుని చాలాసేపు మాట్లాడాడు. ఇవాళ ఉదయం ఆఫీస్కి వచ్చిన కొద్దిసేపటికే ఇద్దరు కారులో బయటకు వెళ్ళారు. దాంతో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను వివరించాడు పార్థసారథి. అతని మాటలు శ్రద్ధగా విన్నాడు ఆదిత్య ప్రసాద్. చూడు సారథి, ఆ అమ్మాయి విషయంలో నాకు ఎలాంటి డౌటు లేదు, గౌతమ్ విషయంలో కూడా. అంచేత నువ్వేమీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరికీ గతంలోనే పరిచయం ఉంటే నేను వాకప్ చేసి తెలుసుకుంటాను. ఓకే? ఓకే సార్ చెప్పాడు అతను. రిసీవర్ ట్రేడింగ్ చేసి సిద్ధు వంక చూశాడు ఆయన.
నాకిప్పుడు డౌట్గా ఉంది. మనవాడే ఆ పిల్లని జాబ్ కోసం మన కంపెనీకి పంపించుంటాడా? అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఆదిత్య ప్రసాద్. డాడీ, గౌతమ్ గురించి తెలుసు కదా, వాడిది ముక్కుసూటి వ్యవహారం. అలాంటిదేమైనా ఉంటే తనే రికమెండ్ చేసేవాడు. ఏమైనా అసలు విషయం తెలియాలంటే దివాకర్ని పిలిచి మాట్లాడితే సరే సలహా ఇచ్చాడు సిద్ధు. వాళ్ళిద్దరూ తోడు దొంగలు. నేను అడిగితే చెప్పరు. నేను అడిగి తెలుసుకుంటారే డాడీ. ఈ విషయం గురించి మీరేం వర్రీ అవ్వకండి. వర్రీ కాకుండా ఎలా ఉండమంటావురా? డబ్బున్న కుర్రాళ్ళను చూస్తే చాలు అందమైన అమ్మాయిలు గద్దల్లో తమ్ముకుపోతున్న కాలం ఇది. ప్రేమ మైకంలో మంచి చెడు కుర్రాళ్ళకు అర్థం కాదు చెప్పాడాయన. గౌతమ్కి అర్థమవుతుంది డాడీ. వాడు తప్పు చెయ్యడు. ఆ నమ్మకం నాకుంది. నాకు మీరు అరేంజ్ మ్యారేజ్ చేశారు, అది ఫెయిల్ అయింది. తమ్ముడు నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించుంటే వాళ్ళకి పెళ్లి చేద్దాం. వాడి లవ్ మ్యారేజ్ అయినా సక్సెస్ అయితే సంతోషమే కదా. అంతేనంటావా? ఓకే, ముందు దివాకర్తో మాట్లాడి విషయం తెలుసుకో. అన్నట్టు ప్రస్తుతానికి ఈ విషయం మన మధ్యనే ఉంచు. మీ మమ్మీకి చెప్పొద్దు. చెప్పను. మీరు చెప్పకండి. టైం అయింది, బయలుదేరండి అంటూ తన బ్రీఫ్ కేసు అందుకున్నాడు. భావన బయటకు వచ్చి టాటా చెప్తుండగా ముందుగా ఆదిత్య ప్రసాద్ కారు, ఆ వెనకే సిద్ధు కారు కాంపౌండ్ దాటి సిటీ వీధుల్లోకి పరుగులు తీశాయి. దశరథ్ బృందం బాగా అలసిపోయింది. అప్పటికి ఎన్ని మైళ్ళు నడిచారో తెలియదు. ఇంకెంత దూరం నడవాలో కూడా తెలియదు. దిక్సూచి సహాయంతోటే ముందుకు సాగుతున్నారు. నలుగురు బయలుదేరే ముందు ఎంతో శ్రమ కూర్చి కొన్ని ఆయుర్వేదపు గుళికలు తయారు చేయించి ఇచ్చారు దీక్షితులు గారు. ఈ గుళిక ఒక్కటి వేసుకుంటే ఒక రోజంతా ఆకలి దప్పులు లాంటివేవీ ఉండవు. పూర్వకాలంలో అడవుల్లోకి రాజులు వేటకెళ్లేటప్పుడు దారి తప్పి కొన్ని వారాలు అడవిలోనే చిక్కుపడిపోయే ప్రమాదం ఉందని ఆయుర్వేద తంత్రకర్తలు ఈ గుళికల్ని తయారు చేసేవారు. రాజుల యుద్ధాల సమయంలో, వేవులు శత్రు దేశాలకెళ్లి రహస్యాలను శోధించే సమయంలో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆహార పదార్థాలు, మంచినీరు దొరికేవి కావు. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆకలి తప్పులు లేని, అలసట లేని, విసర్జన లేని ఆయుర్వేదపు మందులు తయారు చేయటం జరిగింది. ఇప్పుడు దశరథ బృందానికి అదే అవసరం వచ్చిందని ఈ గుళికలు తయారు చేయబడ్డాయి. అవి చాలా పొదుపుగా వాడుకోవాలి. దట్టమైన అడవుల్లోకి వెళ్ళాక ఊహించని ఆపదలు ఎదురవుతాయి. అడవిలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నదానికి మృగాలు, పక్షులు, పెట్టలే మీకు గుర్తు. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ నమ్మొద్దు. ఇది మొదటి సూత్రం. పక్షుల శబ్దాలు, అరుపులు లేని ప్రదేశం మీకు కనపడిందంటే అక్కడ ఏదో అడవి మృగం పొంచి ఉన్నదని అర్థం. రాళ్లు లేని నేలను నమ్మవద్దు. ఆ నేల భూమి అయినా కావచ్చు, ట్రైబల్ శ్మశానమైనా కావచ్చు. ఏ మామూలు గిరిజన గ్రామానికైనా నిదర్శనం గుడిసెల్లోంచి వచ్చే పొగ. ఆ గూడాల్లోని గుడిసెల నుంచి పొగ రాలేదంటే అక్కడ మామూలు గిరిజన జాతులు ఉంటున్నట్లు కాదు. తాము బయలుదేరే ముందు దీక్షితులు గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపారు. అయినా అడుగడుక్కి అయోమయంగానూ భయంగానూ ఉంది. ఇంకెంత దూరం ప్రయాణిస్తే చిరుతలోయ వస్తుందో తెలియదు. అందరూ అలసిపోవటంతో ఓ మరుగు చూసుకుని నిద్రలోకి జారుకున్నారా నలుగురు. ఆశ్రమంలో ధన్వంతరి దీక్షితులు గారు ఈ మధ్యకాలంలో అన్యమనస్కంగా ఉంటున్నారు. ప్రస్తుత సమయం రాత్రి 10 గంటలు. ఆయన ఇప్పుడు పూజా మందిరంలో కూర్చొనున్నారు. ఆయన ఎదురుగా ఆయన గురువు భరద్వాజ సదానంద యోగి పటం ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి తన గురువు గారిని ధ్యానిస్తూ ఉండిపోయారు. రాత్రి 10ంటికి కలవమని సాయంత్రమే వర్తమానం రావడంతో సైనం దీక్షితుల గారి కుటీరంలోకి వచ్చారు. మృత్యు పాసొచ్చేది ఘృతము తయారీ గురించి చెప్పు అన్నారు దీక్షితులు పూజ గది నుండి బయటకొస్తూ. కరక్కాయ, గోరోచనము, పోస్టువు, జిల్లేడాకు, కలువగడ్డలు, పొల్ల ప్రబ్బల్లి వేరు, తులసి, పొడిసపాలు, ముంజిష్ట, సుగంధిపాలు, నల్లపిల్లి గడ్డలు, విషము, పరికెగడ్డి, ముత్తువ పులగము, తామర జల్కములు, వీటిని నూరించి కల్కము చేసి దీనికి 4 పాళ్ళు పాలు, నెయ్యి పోసి పక్వం చేసి దించి చల్లారిన తర్వాత నేతికి సమంగా తేనె పోసి పాన నస్య అభ్యంగన అంజనం చేశాను స్వామి. ఎందుకు అడిగారు స్వామి? వెళ్ళిన దశరథ్ బృందం సమాచారం లేదు. సిద్ధుకి ప్రమాదం తొలగిపోలేదని మారెమ్మ కూడా చెప్పింది. ఎంతో ఉదార హృదయంతో మన ఆశ్రమానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు ఆదిత్య ప్రసాద్ గారు. పెట్టుమందు అవశేషాలు సిద్ధును ఏం చేస్తాయోనని ఆందోళనగా ఉంది అన్నారు దిగులుగా దీక్షిత్ గారు. ఆశ్రమం పెట్టి 5 దశాబ్దాలైంది. ఇంతవరకు రోగం తగ్గని పేషెంట్ లేడు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి వారు పరిపూర్ణ ఆరోగ్యంతో వెళ్లిపోయారు. సిద్ధుకే ఎందుకిలా జరుగుతుంది? అనంతసేనానికి అర్థం కాలేదు. ఆకాశం దట్టంగా మబ్బులు కమ్ముకుంది. చలిగాలి తిరిగింది. కారు శాంటీ ట్యాంక్ సర్కిల్ దాటుతుండగా
వర్షపు జల్ల ఆరంభించింది. గౌతమ్ పక్కనే కూర్చుంది అవ్యక్త. బయలుదేరినప్పటి నుండి ఇద్దరు మౌనంగానే ఉన్నారు. ఆమె మాట్లాడుతుందని అతను, అతనే మాట్లాడాలని ఆమె. మధ్య మధ్య ఒకరినొకరు చూసుకోవడం తప్పిస్తే ఇద్దరికి మాటలే కరువయ్యాయి. కారు రాజ్మహల్ ఎక్స్టెన్షన్ 5th క్రాస్ రోడ్లోకి వచ్చేసరికి వాన మరింత పెరిగిపోయింది. చలి కూడా అధికమైంది. గౌతమ్ ఇటు ఎడం పక్క వీధిలోకి పోని, పక్క వీధని చెప్పావు? కారును మళ్ళిస్తూ అడిగాడు అతను. కాదు ఇక్కడే అంది పొడిగా. ఎగువకు వెళ్ళి ఎడం పక్క తిరగగానే అంత దూరంలో కుడి పక్కన అదే డాబా ఇల్లు. అక్కడే కారు ఆపించింది అవ్యక్త. శనివారం జరిగిన సంఘటన గౌతమ్ కళ్ళ ముందు మెదిలింది. నమ్మలేకపోయాడు. ఈ ఇల్లను ఉండేది అని ఆశ్చర్యంగా అవ్యక్త వైపు చూస్తూ ప్రశ్నించాడు గౌతమ్. అవును, ఎందుకలా అడిగావు? ఇంద్రభవనంలో ఉంటాననుకున్నావా? ఒకంత పరిహాసంగా అడిగింది. లేదులే అన్నాడు నవ్వుతూ. జరిగింది ఆమెకు చెప్పలేదు. డాబా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. బయట ఎవ్వరూ లేరు. కారు దిగి మెట్ల మీదకు చేరేలోపు తడిసిపోయారు ఇరుగురు. ముందు లోపలికి వెళ్ళి నేను గొడుగు తెస్తాను, నువ్వాగు అంటూ పైపు చెమ్మి తల మీదకు లాక్కుంది అవ్యక్త. డోర్ తెరుచుకుని లేడి పిల్లల గుమ్మంలోకి పరిగెత్తింది. వశీకరణ మందున్న చిన్న బాటిల్ని మరోసారి తడిని చూసుకున్నాడు గౌతమ్. వెళ్లే లోపల ప్రయోగించాలి ఆలోచిస్తూ ఆమె గొడుగుతో వచ్చే వరకు ఎదురు చూడలేదు అతను. ఆమె వెనకే తాను కారు దిగి వేగంగా మెట్ల మీదకు చేరుకున్నాడు. పాక్షికంగా తడవక తప్పలేదు. ఆమె వెనుదిరిగి చూసి కోప్పడింది. ఏంట తొందర, గొడుగు తెచ్చేదాన్నిగా అంది. ఇప్పుడేమైందని? పద అన్నాడు తల విదిలిస్తూ. మెట్లెక్కి డోర్లోకి అడుగు పెడుతూ ఉండగానే లోపల నుంచి ఎవరో దగ్గుతున్న ధ్వని వినిపించింది. హాల్లోకి ప్రవేశించాడు. హాల్ నానుకుని కుడి ఎడమలుగా గదులు, ఎదురుగా కిచెన్ ఉన్నాయి. అలికిడి విని దగ్గును అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎడమ పక్క గదిలోంచి బయటకు వచ్చింది అవ్యక్త తల్లి దేవమ్మ. మా అమ్మగారు దేవమ్మ ఆస్మా పేషెంట్. ఉత్తప్పుడు పర్వాలేదు. మబ్బులు పట్టినా, వర్షం పడ్డా, చలిగాలి తిరిగినా ఇలా దగ్గు ఆయాసంతో బాధపడుతుంది. అమ్మా, గౌతమ్ మా కంపెనీ ఓనర్ అంటూ ఒకరినొకరికి చిరునవ్వుతో పరిచయం చేసింది అవ్యక్త. నమస్తే ఆంటీ అంటూ నమస్కరించాడు గౌతమ్. ఆమె గౌతమ్ని గుర్తుపట్టేసింది. బాబు, మొన్న కారులో వచ్చింది నువ్వే కదూ అడిగింది. ఈసారి అవ్యక్త ఆశ్చర్యపోయింది. అమ్మా, గౌతమ్ నీకు ముందే ఎలా తెలుసు అడిగింది. నేను చెప్తా, కంగారు పడకు అంటూ శనివారం రాత్రి జరిగిన సంఘటన అవ్యక్త వివరించాడు గౌతమ్. మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తా అంది దేవమ్మ. ఎంతగా దగ్గుతున్నావు, కాఫీ చేస్తావా? వెళ్ళి పడుకో, కాఫీ నేను చేస్తాలే అంటూ తల్లిని గదిలోకి పంపించేసి టవల్ గౌతమ్కిచ్చి తాను కిచెన్లోకి వెళ్ళిపోయింది అవ్యక్త. తల తుడుచుకుంటూ ఆమె వెనకే తను కిచెన్లోకి వెళ్ళాడు. బయట కొండపోతగా ఉంది వాన. అప్పుడప్పుడు డబడబమని ఉరుముతోంది ఆకాశం. స్టవ్ మండించింది అవ్యక్త. వెనక నుంచి ఆమె నడుము వంపుల మీద చేతులేసి శంఖం లాంటి మెడవంపు మీద వెచ్చటి ముద్దిచ్చాడు గౌతమ్. గౌతమ్ ప్లీజ్ గొణిగింది. నాకు కాఫీ వద్దు, స్ట్రాంగ్ టీ కావాలి చెప్పాడతను. నువ్విలా నన్ను స్ట్రాంగ్గా పట్టుకుంటే ఏ పని చేయలేను. మా అమ్మ చూస్తే బాగుండదు, చూడకపోతే బాగుంటుంది కదూ అంటూ కౌగిలి విడిపించుకుంది. ప్లీజ్ అల్లరి చేయకు. ఓకే. పక్కనే కింద మీద కూర్చున్నాడు. స్టవ్ మీద డికాషన్ పెట్టింది అవ్యక్త. పాపం, ఆవిడ అంతగా తప్పుతున్నారు, వైద్యం చేయించలేదా అడిగాడు. హైదరాబాద్ చేప మందుతో సహా ఎన్నో మందులు వాడారు. చాలా ఖర్చు చేశాను, కానీ ఎటువంటి మార్పు లేదు అంది బాధగా. ఆవిడకి ఎప్పటి నుంచి ఉంది ఆస్మా కంప్లైంట్? మాదో విషాద గాథ. నిన్ను తట్టుకోగలవా? నీ ఎడబాటునే తట్టుకున్నాను, ఇది తట్టుకోలేనా? ఎగతాళి చేస్తున్నావా? తాళి కట్టాలని ఆశపడుతున్న ప్రేమికుణ్ణి ఎగతాళి చేస్తానా? ఎందుకో ఇవాళ మరీ ముద్దొచ్చేస్తున్నావు అంటూ పెదవులు ముద్దాడాడు. ఆమె అలిగి వెనక్కి జరిగింది. ఓకే, సారీ, అలకమాని చెప్పేయి అన్నాడు గౌతమ్. మొదట్లో మా అమ్మకి ఏ రోగం లేదు, చాలా ఆరోగ్యంగా ఉండేది, చాలా అందంగా కూడా ఉండేది. మా నాన్న భరత్, ఆయనకు మా అమ్మంటే ప్రాణం. అక్క అనంత 10th, నేను 8th స్టాండర్డ్ చదువుకున్న రోజులవి. డాడీ లంగ్ క్యాన్సర్తో మరణించారు. ఆయన పోయే నాటికి మలక్పేటలో మేము ఉంటున్న ఇల్లు తప్పిస్తే ఆస్తిపాస్తులు ఏమీ మిగల్చలేదు ఆయన. కానీ ఆయన పోయాక ఆయన తాలూకు పిఎఫ్, ఇన్సూరెన్స్, ఇతరత్ర కొంత సొమ్ము చేతికి రావడంతో మా బ్రతుకులు కాస్త గట్టెక్కాయి. వచ్చిన డబ్బుతో కొంత అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము మా చదువుల కోసం బ్యాంకులో ఉంచేసింది అమ్మ. ఇల్లు గడవటానికి తాను రేయింబవళ్ళు టైల్పులు చేసి మమ్మల్ని ఏ లోటు లేకుండా పెంచింది. 5 ఏళ్ల క్రితం మొదటిసారిగా మా అమ్మకు దగ్గు ఆయాసం మొదలైంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఉబ్బసం అన్నారు. డాక్టర్ చెప్పినట్టు వైద్యం చేయటం కానీ
పనులు మానటం గాని అమ్మకు వీలు కాదు. మందులది జబ్బుది అయి ఆస్మా ముదిరిపోయింది. చూసావుగా, దగ్గు ఆయాసంతో నరకం అనుభవిస్తుంది. ఒక్కో రాత్రి నేను నిద్రమాని కాపలా కూర్చుని సేవలు చేయాలి అంటూ వివరించింది. ఇంతలో డికాషన్ మరగడంతో 2 కప్పుల్లో టీ చేసి 1 కప్పు గౌతమ్కిచ్చి తానొకటి తీసుకుంది. మీ అక్క పేరు అనంత అడిగాడు. అవును, నాకన్నా 3 ఏళ్లు పెద్దది. ఎంఎస్సీ చేసింది. కంప్యూటర్లో జీనియస్. ఓ మై గాడ్, ఆశ్చర్యంగా చూశాడు అతను. అంత చదివి ఎలా పిచ్చిదైంది అడిగాడు. టీ తీసుకో చెప్తాను అంది. ఇద్దరూ టీ తాగారు. అతన్ని హాలు కుడిపక్క గది ముందుకు తీసుకెళ్ళింది. తలుపు బయట బోల్ట్ వేసింది. చప్పుడు కాకుండా తలుపు తెరిచింది. లోపల బెడ్ మీద అటు తిరిగి కూర్చునుంది అనంత. ఆమె ఎదురుగా కిటికీ ఉంది. కిటికీ రెక్కలు బార్లా తెరిచి ఉన్నాయి. పెరట్లో కురుస్తున్న వర్షపు నీటిని చూస్తూ శిలా విగ్రహంలా కూర్చుంది ఆమె. ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆమె చుట్టూ అవ్యక్తరాయిచ పొడవు విరబోసిన ఆమె పురుగు ఫ్యాన్ గాలికి ఎగురుతున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఒక యోగినిలా ఉందామె. గౌతమ్ మాట్లాడబోయాడు. పెదవులకు చూపుడు వేలు అడ్డు ఉంచి అతన్ని వారించింది. ఎంత నిశ్శబ్దంగా తలుపులు తెరిచిందో అంతే నిశ్శబ్దంగా వాటిని మూసి ఎప్పటిలా బోల్ట్ వేసేసింది అవ్యక్త. ఇద్దరు వెనక్కొచ్చి సోఫాలో కూర్చున్నారు. అదృష్టం బాగుండి మా అక్క మనల్ని చూడలేదు. తలుపు తీస్తే చాలు బయటికి పారిపోవాలని చూస్తుంది అంది తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ. ఏం జరిగింది? ఆమె ఎందుకు పిచ్చిదైపోయింది? ఏం చెప్పను. చంద్రుడికి ఓ రాకు ఉన్నట్లే మా అక్కకి ఓ రాకు ఉన్నాడు. తనే దాన్ని పిచ్చిదాన్ని చేశాడు. అర్థం కాలేదు. 3 ఏళ్ల క్రితం సంగతి. ఆస్మా మూలంగా అమ్మ మునుపట్ల టైలరింగ్ చేయలేకపోతుంది. బ్యాంకులో డబ్బులు మా చదువులకు తరిగిపోయాయి. అమ్మకు వైద్యం చేయించడానికి కష్టంగా ఉంది. ఆ సమయంలో చదువు పూర్తయిన అక్కకి జాబ్ దొరికింది. నెలకు 20,000 జీతంతో మంచి ఉద్యోగం. అక్క చాలా హుషారైన అమ్మాయి. మంచి చెడు తెలుసు. నా చదువు పూర్తయి నేను ఉద్యోగం సంపాదించుకునే వరకు తాను పెళ్లి చేసుకోను అంటూ ఉండేది. అమ్మన్నా నేనన్నా దానికి ప్రాణం. అమ్మను టైలరింగ్ అనిపించింది. మంచి వైద్యం చేయించింది. నేను MBA పూర్తి చేశాను. కంప్యూటర్ కోర్సు పూర్తి చేశాను. 1 ఏడాది పైగా మేమంతా నిశ్చింతగా సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పడం ఆపి కళ్ళలో సుడిదిరిగిన నీరు తుడుచుకుంది. ఎంతో ఉత్కంఠగా ఆమె మాటలను వింటున్నాడు గౌతమ్. ఆమె బాధ అర్థం చేసుకోగలుగుతున్నాడు. చాలా మంది అంతా మన చేతుల్లోనే ఉంది అనుకుంటారు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా విచిత్రంగా పరిస్థితులు మన చేజారిపోతూ ఉంటాయి. మన చేతుల్లో ఏమీ లేదన్న సంగతి అప్పుడు గానీ అర్థం కాదు. తన అన్న సిద్ధు విషయంలో ఏం జరిగింది? అతనికి భార్య శత్రువు అవుతుందని ఎవరైనా ఊహించారా? తర్వాత ఏమైంది? కొద్ది క్షణాల తర్వాత అడిగాడు. అక్క పనిచేసే ఆఫీస్ పక్కనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అందులో పనిచేయడానికి అనిల్ అనే ఇంజనీర్ వచ్చాడు. అతని కన్ను మా అక్క మీద పడింది. మనిషి అసలు ఏమీ బాగోడు. క్యారెక్టర్ మంచిది కాదు. వాడికి లేని దుర్వ్యసనాలు లేవు. లవ్ చేస్తున్నానంటూ మా అక్క వెంట పడేవాడు. మా అక్కకు ఇల్లు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. వాడిని అసహించుకునేది. తిట్టింది, చిత్కరించింది. అయినా వాడు వదలలేదు. చాలా రోజులు ఈ విషయాన్ని మా అక్క మాతో కూడా చెప్పలేదు. పరిచయం పెంచుకోవడానికి, పెళ్లి ప్రపోజ్ చేయడానికి మా ఇంటి వరకు రావడంతో అప్పుడు మాకు అసలు విషయం తెలిసింది. మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. ఆ తర్వాత కొద్ది రోజులు వాడు కనపడలేదు. ఈ లోపల నా చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాను. ఇలా ఉండగా ఓ రోజు సాయంకాలం నేను ఇంటికొస్తూ ఉండగా అక్క అనిల్ బైక్ మీద వెళ్లటం చూశాను. చెప్పటం ఆపింది అవ్యక్త. అదెలా సాధ్యం? వాడిని అంతా అసహించుకునేదన్నావు కదా? వెంటనే ఆసక్తిగా అడిగాడు గౌతమ్. అదే నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి ఇంటికొచ్చిన అక్కని అడిగాను. ఒప్పుకుంది. అనిల్ చాలా మంచివాడు, అందగాడట. తామిద్దరూ ప్రేమించుకున్నారట. వాడు లేకుండా బతకలేదట. అమ్మకు నాకు పిచ్చి కట్టినంత పనైంది. పంజీనాన్ని ఏం చూసి లవ్ చేసిందో తెలీదు. నిరంతరం వాడి జపమే. మా ఇంట్లో కలతలు మొదలయ్యాయి. ఎంత గోల చేసినా అనిల్ మైకం నుండి అక్కను బయటపడేయడం మా వల్ల కాలేదు. వాడు అనంతకు మందో మాకో పెట్టి వశపరుచుకున్నాడని మా అమ్మ అనుమానిస్తూనే ఉంది. అక్కను కుక్క పిల్లం చేసి తన వెంట తిప్పుకున్నాడు వాడు. ఎంతగా అంటే ఆఫీస్కు సరిగ్గా వెళ్ళకపోవడంతో అక్క ఉద్యోగం పోయింది. మా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఆర్థిక ఇబ్బందులు. వీధి చివర వాడు బైక్తో రెడీగా ఉండేవాడు. అక్క రెడీ అయి వెళ్ళిపోయేది. 2 మాసాలు అక్క జీవితంతో ఆడుకున్నాడు వాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. సరిగ్గా అప్పుడే మెట్రో కంపెనీలో నాకు ఉద్యోగం దొరకటం కొంత ఊరట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. కానీ అక్క మాకో సమస్య అయి కూర్చుంది. రోజుకి అక్కలో మార్పు ఏర్పడింది.
ఉన్మాద స్థితికి చేరుకుంది. అనిల్ కోసం కలవరించేది, కాసేపు ఏడ్చేది, కాసేపు నవ్వేది, వీధుల్లో పరుగులు పెట్టేది. అనిల్ని కలిసి మాట్లాడాలని నేను ఆ కంపెనీకి వెళ్ళాను. ఇక్కడ కాంట్రాక్ట్ పని పూర్తి చేసి వెళ్ళిపోయాడట. వాడు పనిచేసే కంపెనీ ఆఫీసు ఉంది ఢిల్లీలో. వాడిని ఏ కంపెనీకి ఏ స్టేట్కు పంపించారో తెలియాలంటే ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళి అడగాలి. అంత దూరం ఎలా వెళ్ళగలను? వెళ్ళినా చెప్తారా? వాడిని వెతికి పట్టుకున్నా అక్కకు న్యాయం చేస్తాడని గ్యారంటీ లేదు. దాని జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు వాడు. అక్క పిచ్చిదైపోయింది. ఓ పక్క అమ్మ అనారోగ్యం, ఇంకో పక్క పిచ్చిదైపోయిన అక్క, మరో వంక జీవనాధారమైన ఉద్యోగం. ఈ 3 బాధ్యతల మధ్య నా పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అంత కష్టంలో కూడా నేను ధైర్యాన్ని వీడలేదు. అమ్మకు వైద్యం చేయిస్తూ వచ్చాను. అక్కని పిచ్చాసుపత్రుల వెంట పిక్ని చూపించాను. అమ్మ ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నా అక్క పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడో ఆదిలాబాద్ పక్కన గ్రామంలో పిచ్చి కుదిర్చే నాటు వైద్యుడు ఉన్నాడని తెలిసి అక్కని తీసుకువెళ్లి చూపించాం. అప్పుడే మాకు అసలు విషయం తెలిసిందే. కాసేపు చెప్పటం ఆపింది అవ్యక్త. ఏం జీవితాలుగి? గౌతమ్కి చాలా బాధేసింది. అవ్యక్త మీద జాలి కలిగింది. ఒక ఆడపిల్లకు ఇన్ని కష్టాలా? మధ్యతరగతి కుటుంబాల్లో ఏ డోరు తట్టినా ఏదో ఒక కష్టం వినిపిస్తుంది. కానీ తండ్రి పోయి తల్లి రోగిష్టిదై అక్క పిచ్చిదై ఒంటరిగా ఆ భావాన్ని మోస్తున్న అవ్యక్త లాంటి అమ్మాయి అరుదుగా కనిపిస్తుంది. తన వాళ్ళని బ్రతికించుకోవడం కోసం తన ప్రేమను, సుఖాన్ని, సంతోషాన్ని త్యాగం చెయ్యాలనుకున్న ఆమె పట్ల గౌతమ్కి మరింత గౌరవం పెరిగింది. కొందరు యువతులు చాలా అందంగా ఉంటారు. వారికి అందమైన మనసు ఉండదు. అవ్యక్త విషయంలో అలా కాదు. మనిషి బంగారమే, మనసు బంగారమే. అనిల్ మా అక్క మీద వశీకరణ మందు ప్రయోగించాడట. ఆ మందు ప్రభావంతో అక్క వాడికి లోబడిపోయింది. ప్రమాదకారి అయిన ఆ మందు వికటించటం మూలంగానే అక్క పిచ్చిదైందని చెప్పాడు. ప్రయోగించిన వశీకరణ మందు ఏమిటో తెలిస్తే గాని విరుగుడు మందిచ్చి బాగు చేయటం సాధ్యం కాదని చెప్పాడు. దాని పిచ్చి ఎవ్వరూ బాగు చేయలేరు. దాని జీవితం నాశనమైపోయింది అంటూ ఇక దుఃఖం ఆపుకోలేక 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చేసింది అవ్యక్త. ఆమె మాటలకి గౌతమ్కి కరెంట్ షాక్లా తగిలాయి. ఆ రోజు భద్రాచలం గోదావరి ఒడ్డున గణపతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సహజంగా ఏర్పడే ప్రేమే శాశ్వతమైనది. మందు మాకులతో కృత్రిమంగా వశపరుచుకున్న ప్రేమ శాశ్వతం కాదు. అతను చెప్పిన మాటల నిజం. అనిల్ అనంత జీవితాన్ని నాశనం చేశాడు. వాడికి ఆమె మీద మోహం తప్ప ప్రేమ లేదు. తన పశువాంఛ కోసం వశీకరణ మందు ప్రయోగించి ఆమెను ఆకర్షించి ఆనందించి వదిలి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వశీకరణ మందులు ప్రమాదకరమైనవి ఉన్నాయని గణపతి ఆ రోజే అర్థమయ్యేలా చెప్పాడు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాను చేయబోతున్నదేమిటి? వశీకరణ మందుతో ఒకడు అనంత బతుకును నాశనం చేశాడు. ఇప్పుడు అదే బాటలో అవ్యక్తిని వశపరుచుకోవాలని తను చూస్తున్నాడు. ఈ మందు ప్రమాదరహితమని గణపతి చెప్పాడు. కానీ అలా వశీకరించుకోవడం తప్పు కాదా? ఏమో. ఈ మందు వికటించి అవ్యక్తకు హాని జరిగితే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎంతకన్నా నీచమైన పని మరొకటుందా? తనెందుకు ఇలా ఆలోచించాడు? విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రిలాక్స్ డియర్, ప్లీజ్ కూల్. అవ్యక్తను ఓదార్చాడు. ఆమె అతని వైపు బాధగా చూసింది. ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతూ ముఖం తిప్పుకున్నాడు. తనను ప్రేమించి కూడా దూరంగానే ఉండాలని ఆమె నిర్ణయానికి కారణం తెలిసిపోయింది. మానవుడు విశ్వశాంతిని కోరతాడు, దానవుడు విధ్వంసాన్ని కోరుకుంటాడు. దానవులు ఎక్కడో లేరు, మనిషిలోనే అంతర్లీనంగా ఉన్నారు. మనిషి, మనసున్న మనిషి. దానవ ప్రవృత్తి తనకు లేదు. తనకు స్వార్థం ఉండకూడదు. ప్రేమను ప్రేమతోనే జయించాలి గాని స్వార్థంతో, కుయుక్తులతో కాదు. తనకు అవ్యక్త కావాలి. ఆమె క్షేమంగా ఉండాలి. ఇక తనకు వశీకరణ యోగాలతో పని లేదు. తన తప్పు తెలుసుకోగానే అప్పుడు జేబులోని చిన్న బాటిల్ ఒక పెద్ద పాము పుట్టలా భయపెడుతోంది అతన్ని. ఎప్పుడు వదిలించుకోవాలా అని తొందరగా ఉంది. చెప్పు గౌతమ్, మా ఇంటి పరిస్థితి చూశావుగా. నా నిర్ణయం తప్ప? నేను దూరమైతే వీళ్ళని ఎవరు చూస్తారు? అవ్యక్త అడుగుతుంటే ఏం బదులివ్వాలో తెలియలేదు. నువ్వు కరెక్ట్ కావచ్చు. తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదిది. ఒక్కటి మాత్రం నిజం, నీకు నేనున్నాను, ఎప్పుడూ ఉంటాను. ఇంకెప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూడకు. ఐ లవ్ యూ అంటూ ఆమెను కౌగిట బంధించి చుంబనాలతో సేద తీర్చాడు. అప్పటికి వర్షం తగ్గింది. ఆఫీస్కి ప్రయాణమయ్యారు. కారు ఆఫీస్కు చేరుకునేసరికి సరిగ్గా లంచ్ టైం అయింది. హాయ్ సిద్ధు, లోనుకొస్తూనే విష్ చేశాడు దివాకర్. చూస్తున్న ఫైల్లోంచి తలెత్తి అతన్ని చూశాడు. ఆరోగ్యం ఎలా ఉంది? పరామర్శించాడు దివాకర్. చూస్తున్నావుగా, ఫైన్, రా కూర్చో అన్నాడు. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, ఏంటి విశేషం?
విశేషం ఉంది, 1 మినిట్ అంటూ ఫైల్లోని కాగితాలపై సంతకాలు చేసి ఫైల్ అటెండర్ చేతికిచ్చి పంపించాడు సిద్ధు. రిలాక్స్గా సీటుకు జారబడి దివాకర్ను చూశాడు. ఇప్పుడు చెప్పరా దివా, మీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? చాలా క్యాజువల్గా అడిగాడు. నువ్వు పిలిచింది మా లవ్ స్టోరీ వినటానికి కాదని నాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెప్తాను. మీనాక్షి పారిపోయి పెళ్లి చేసుకున్నామని తొందర పెడుతోంది. ఆమెకు పుట్టింటి వాళ్ళని దూరం చేయటం నాకిష్టం లేదు. ఏదో సాయం చేస్తాడనుకుంటే ఈ మిత్ర ద్రోహి గౌతమ్ బెంగళూరు వెళ్ళి కూర్చున్నాడు. ఓకే, మా సంగతి వదిలేయి పిలిచిన విషయం చెప్పు అన్నాడు. అవ్యక్త ఎవరు? సూటిగా అడిగాడు సిద్ధు. ఆ మాటకి దివాకర్ షాక్ అయ్యాడు. తన ఉలికిపాటును కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి నవ్వు నవ్వాడు దివాకర్. అవ్యక్త గురించి వీళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. విషయం ఎక్కడ లీక్ అయిందో అర్థం కాలేదు. తను జాగ్రత్తగా ఉండాలి. అవ్యక్త అంటూ నసిగాడు. అలా నోరెళ్లబెట్టి చూడకు. విషయం చెప్పమన్నావుగా, చెప్పాను. అవ్యక్త ఎవరు? నన్నడిగితే నాకెలా తెలుస్తుంది? ఆ పేరే నేను వినలేదు. నీకు తెలుసు రెట్టించాడు సిద్ధు. తెలీదంటున్నాగా. అయినా ఇదేదో గౌతమ్నే అడిగి తెలుసుకోవచ్చుగా, నన్ను అడుగుతావే. సో దొరికిపోయావు. ఎక్కడా? ఆశ్చర్యపోయాడు దివాకర్. ఇక్కడే. నేను అవ్యక్త ఎవరని మాత్రమే అడిగాను. నువ్వు గౌతమ్ని అడగమంటున్నావు. దీని అర్థం ఏంటి? నీకు తెలుసనే కదా అన్నాడు అతను. నో, నాకేం తెలీదు. చూడు సిద్ధు, మీనాక్షితో నా లవ్ స్టోరీ గురించి అడుగు, చెప్తాను. వాళ్ళ లవ్ స్టోరీ నాకు అస్సలు తెలీదు. అంతే. అంతే అంటే ఎలారా? నాకు తెలియాలి. మీ గురించి డాడీ ఉత్తినే కామెంట్ చేయలేదు దివాకర్తో అన్నాడు సిద్ధు. ఏం కామెంట్ చేశారు? ఉత్సాహంగా అడిగాడు దివాకర్. గౌతమ్ నువ్వు తోడు దొంగలని నిజాలు చెప్పరని కామెంట్ చేశారు. ఇది అన్యాయం. నాకేం తెలియదు అంటున్నాగా. పోనీ అవ్యక్త ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? నాకెలా తెలుస్తుంది సిద్ధు? పోనీ నేను చెప్పనా? నాకు తెలుసు అన్నాడు. తాను దొరికిపోయాడని దివాకర్కి స్పష్టమైపోయింది. కంగారుగాను ఉంది. సిద్ధు ఎంత ధీమాగా చెప్తున్నాడంటే నిజంగా తెలిసే ఉంటుందా? అయినా గౌతమ్ తాను రోజుల తరబడి గాలించినా చెక్కని ఆచూకి ఈ సిద్ధుకి ఎలా తెలిసిందా లేక దబాయించి తన నుంచి సమాచారం రాబట్టాలని చూస్తున్నాడా? అతని అవస్థ గమనించి నవ్వాడు సిద్ధు. నాకెలా తెలిసినని ఆశ్చర్యంగా ఉందా? అవ్యక్త ఇప్పుడు బెంగళూరులో ఉంది. మా ఆఫీసులోనే పనిచేస్తోంది అన్నాడు. ఆ మాట వింటూనే సీట్లోంచి జారి పడబోతూ సర్దుకొని కూర్చున్నాడు దివాకర్. నోట మాట రాలేదు. ఇది ఊహించనిది. గౌతమ్ అక్కడే ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ ఆఫీసులోనే ఉంది. కాబట్టి వీళ్ళ సమాచారం ఏదో అక్కడి నుండే లీక్ అయి ఉండాలి. అవ్యక్త దొరుకుతుందని తనకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే వీడి సొమ్మేదన్నా పోతుందా? అనవసరంగా తాను దొరికిపోయాడు. లవర్ దొరకగానే ఫ్రెండ్ని మర్చిపోయాడు. గౌతమ్ మీద కోపం ముంచుకొచ్చింది దివాకర్కి. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు దాచి ప్రయోజనం లేదు. వాళ్ళ లవ్ గురించి నాకు పూర్తిగా తెలియాలి. సీరియస్గా దివాకర్ని అడిగాడు సిద్ధు. దివాకర్ తలూపాడు. ఓకే, చెప్తాను. బట్ మీ ఫాదర్కి ఇప్పుడే ఈ వివరాలేవి చెప్పనని నాకు మాటిస్తే. చెప్పను. చాలా. వాడు నా తమ్ముడ్రా. నా కోసం వాడెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. వాడి సంతోషమే నా సంతోషం. వాడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలా అన్నావు, బాగుంది. ఇక ఏది దాచకుండా జరిగినదంతా పోసగిచ్చినట్టుగా సిద్ధుకి వివరించాడు దివాకర్. విని ఆశ్చర్యపోయాడు సిద్ధు. అవ్యక్త మీద మరింత గౌరవం పెరిగింది. నమ్మలేకపోతున్నాను. ఒక కోటీశ్వరుడి కొడుకు వెంటపడుతుంటే ఒక మధ్యతరగతి యువతి రిజెక్ట్ చేయటం, అది లవ్ చేస్తూ కూడా దూరంగా ఉండిపోవడం అనవైలబుల్. కారణాలేమిటో ఇప్పుడు గౌతమ్కి తెలిసే ఉంటాయి. ఇద్దరు కారులో తిరుగుతున్నారు. జిఎం పార్థసారథి ఫోన్ చేస్తే గానీ నాకు అవ్యక్త పేరు గుర్తు రాలేదు. ఆల్ రైట్, వచ్చే వారం ఇద్దరం బెంగళూరు వెళ్తున్నాం. నువ్వు నాతో వస్తున్నావు. నేను వాళ్ళని చూడాలి అన్నాడు ఉత్సాహంగా సిద్ధు. అవునని గాని కాదని గాని చెప్పలేదు దివాకర్. రాత్రి 10 గంటల సమయం. ఆశ్రమం నిద్రలోకి జారుకుంది. ఒకే ఒక చోట 2 మస్తిష్కాలు ఆలోచనలతో వేడెక్కిపోతున్నాయి. ఒక మస్తిష్కం దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారిదైతే మరొకటి అనంత సైనానిది. వాళ్ళిద్దరూ ఇప్పుడు దీక్షిత్ గారి వ్యక్తిగత గ్రంథాలయంలో కూర్చుని తాళపత్ర గ్రంథాలని తిరగవేస్తున్నారు. అప్పటికే వాళ్ళిద్దరూ మానసికంగా బాగా అలసిపోయారు. గ్రంథాలని పక్కన పెట్టి పరిచారకుడు తెచ్చిన అశ్వగంధ రసాన్ని కోరిక మేరకు సేవించారు. ఇప్పుడైనా చెప్పండి స్వామి, సింధూర వల్లభుడు శత్రువైన స్త్రీని కూడా తనను మోహించేలా ఎలా చేసుకున్నాడు? అడిగాడు అనంతసేనం వినయంగా. దీక్షితులు గారు ఓసారి గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలి నెమ్మదిగా చెప్పటం ప్రారంభించారు. క్రీస్తు పూర్వం 352వ సంవత్సరంలో జీవించిన సింధూర వల్లభుడు తన మేధస్సును క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో జీవించిన
జాతకేశ్వర భైరవుడి మేధస్సుతో కలిపి ఎట్టకేలకు వశీకరణ మందును తయారు చేశాడు. అది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకునేందుకు ఒక యువతి కోసం అన్వేషణ సాగించాడు. గతంలో సింధూర వల్లభుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి సింధూర వల్లభుడిని తిరస్కరించడమే కాక తీవ్రంగా మందలించి దూషించి ఒక శత్రువులా చూసింది. ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది సింధూర వల్లభుడికి. తాను తయారు చేసిన మందుని తన శత్రువు మీద ప్రయోగించినప్పుడే కదా ఆ మందు శక్తి ఏమిటి అనేది తెలుస్తుందని తెలివిగా ఆ అమ్మాయి మీద ప్రయోగించాడు. అది మారక యోగం అయి ఉండాలని చరిత్రకారుల అంచనా. ఆ మందు ప్రయోగించిన 2 రోజుల్లో ఆమె సింధూర వల్లభుణ్ణి వెతుక్కుంటూ వచ్చేసింది. వలచింది, మోహించింది, ప్రేమించింది, ఆరాధించింది. తన సర్వస్వాన్ని ఎంతో ఇష్టంగా సింధూర వల్లభుడికి అర్పించుకుంది. అది కాటుక రూపంలో ఉండే నల్లటి మందు. మారక యోగంలో తయారు చేసే వశీకరణ మందు కాటుక రూపంలో ఉండటంతో, పైగా ఆ రోజుల్లో కాటుక వాడకం స్త్రీలలో బాగా ఉండటంతో మందు తాను వలచిన యువతి పైన ప్రయోగించాడు సింధూర వల్లభుడు. మారక యోగ ప్రక్రియలోనే నల్లటి విభూతి రూపంలో ఉండే మరో వశీకరణ మందును కూడా తయారు చేశాడు వల్లభుడు. ఎప్పటి నుండో సింధూర వల్లభుడు మహారాణి సునంద మీద మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా వశం చేసుకుని తనివి తీరా అనుభవించాలి అనుకున్నాడు. మామూలుగా అయితే అది జరిగే పనేనా? అంతఃపుర స్త్రీల జోలికి వెళ్లడం అంటే మృత్యువుని తమ జీవితాల్లోకి ఆహ్వానించటమే. మహారాణి సునందని అనుభవించాలని పథకం వేసిన సింధూర వల్లభుడు అతి తక్కువ సమయంలో ఎక్కువసేపు ఎక్కువసార్లు రమించాలని, మరలా మరలా మహారాణిని అనుభవించే అవకాశం దుర్లభమని మండలం రోజుల పాటు వాజీకరణ ఔషధాలు బాగా సేవించాడు. దాంతో వాజీ అయిపోయాడు. అధిక శుక్రమును ప్రోధి చేసుకున్నాడు. అశ్వంలా రమించటానికి సిద్ధమైపోయాడు సింధూర వల్లభుడు. అనుకున్న సమయం రానే వచ్చింది. అంతఃపురంలోకి వెళ్ళాడు. మహారాణి సునంద తన వ్యక్తిగత మందిరంలోకి తీసుకెళ్లి మందు ఇవ్వమని తొందర చేసింది. సింధూర వల్లభుడు వెళ్లేటప్పుడే 2 రకాల వశీకరణ మందులు తీసుకొని వెళ్ళాడు. ఒకటి, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వశీకరణం చేసుకునేది. మరొకటి, ఒక పురుషుడు ఒక స్త్రీని వశీకరణం చేసుకునేది. తంత్రకర్త పట్ల గౌరవం ప్రదర్శించాలని సింధూర వల్లభుడు మహారాణికి చెప్పడంతో సునంద వంగి సింధూర వల్లభుడి కాళ్లకు నమస్కరించింది. సరిగ్గా అప్పుడే 2 అరచేతులకు వశీకరణ విభూతిని పూసుకుని సిద్ధంగా ఉన్న ఆ సింధూర వల్లభుడు ఆమెని ఆశీర్వదిస్తున్నట్లుగా 2 అరచేతులతో ఆమె తలను 3 సార్లు నిమిరాడు. ఆమె లేచి నిలబడగానే ఒక స్త్రీ పురుషుణ్ణి లొంగ తీసుకునే మందు ఆమెకిచ్చి పౌర్ణమి నాడు దాన్ని ప్రయోగించాలి అని చెప్పాడు. ఆ రోజుకి పౌర్ణమి ఇంకా 4 రోజుల దూరంలో ఉంది. మహారాణి సునంద వశీకరణ మందుని భద్రంగా దాచుకుని సంచుల నిండా బంగారు నాణేలు సింధూర వల్లభుడికి అందించి ఇక ఎవ్వరికీ కనిపించకుండా ఆ రాజ్యం వదిలి వెంటనే వెళ్లిపోమ్మని ఆదేశించింది. సింధూర వల్లభుడు లోపలే గుంభనంగా నవ్వుకున్నాడు. 2 రోజుల్లో ఆమె తన కోసం కబురు పెడుతుందని అతనికి తెలుసు. పైగా మందు ప్రయోగించిన సరిగ్గా 2 రోజుల తరువాత అది పనిచేయటం ప్రారంభిస్తుంది. ప్రభావంలో కేవలం 2 రోజులే ఉంటారు. ఎక్కువ రోజులు ఉండేలా కూడా, అంటే నెలలు సంవత్సరాల తరబడి మందు ప్రభావం ఉండేలా మందు తయారు చేయటం కూడా సింధూర వల్లభుడికి తెలుసు. కానీ ఎక్కువ రోజులు ఆ దేశంలో ఉండటం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే మహారాణి సునంద తాను తయారు చేసిచ్చిన మందుని సైన్యాధిపతి ఉగ్రసేనుడి మీద ఉపయోగిస్తుంది. ఉగ్రసేనుడు 2 రోజుల్లో సునందకు వశమైపోతాడు. అది ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మహారాజుకు తెలుస్తుంది. ఆరా మొదలవుతుంది. మందు తయారు చేసి ఇచ్చింది తానేనని తెలిసిపోతుంది. ఆ వెంటనే తనకు ఉరిశిక్ష తప్పదు. అందుకే అలా పథకం వేశాడు. అనుకున్నట్లుగానే సింధూర వల్లభుడి కోసం కబురొచ్చింది 2 రోజుల్లో. అప్పటికే అధిక వీర్యంతో అశ్వంలా తయారైన సింధూర వల్లభుడు అంతఃపురానికి వెళ్లి తన పట్ల మోహవసురాలై ఉన్న మహారాణి సునందకు అత్యవసర వైద్యం జరుగుతోందని ప్రచారాన్ని సృష్టించి అంతఃపురంలో వాస్తవంగా ఏం జరుగుతుందో 3వ కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకొని 2 రోజుల పాటు ఆమెని అశ్వంలా రమించి తన కోర్కెలు తీర్చుకుని మరిన్ని ధనరాశులు తీసుకుని 4వ రోజు రాత్రి తెల్లవారుజామునే అంతఃపురాన్నే కాదు గత సామ్రాజ్యాన్నే వదిలి వెళ్లిపోయాడు అపారమైన ధనరాశులతో. మందు ప్రభావం నుండి బయటపడిన మహారాణి సునందాదేవి జరిగినది తెలుసుకుని అవమాన భారంతో రగిలిపోయింది. సింధూర వల్లభుడిచ్చిన వశీకరణ మందుని ఉగ్రసేనుడి మీద ప్రయోగించి అతన్ని వశం చేసుకుని పైకి మరో కారణం చెప్పి సింధూర వల్లభుడిని పట్టుకుని బంధించి ఉరి తీయమని ఆదేశించింది.
తను అతన్ని వశం చేసుకునేందుకు మరొకరిని వలిచి మందు తయారు చేసి ఇవ్వమంటే తన మీదే మందు ప్రయోగించి తనను భ్రమించాడని సింధూర వల్లభుడి మీద పగబట్టింది మహారాణి సునందాదేవి. అయినా ప్రయోజనం లేకపోయింది. ఉగ్రసేనుడు రాజ్యమంతా గాలించిన సింధూర వల్లభుడు దొరకలేదు. అతను ఏమయ్యాడు? అతను తయారు చేసిన మందులేమయ్యాయి? అసలు ఆ మందుల్ని ఏ విధంగా, ఏ ప్రక్రియ ద్వారా, ఏ ఔషధాల ద్వారా తయారు చేశాడనేది ఎవ్వరికీ తెలియలేదు. నేరపరమైన రాజ్య ధిక్కారంతో కూడుకున్న కుట్ర దాగి ఉండటమే కాక అంతఃపుర స్త్రీల పరువు మర్యాదలు కూడా ముడిపడి ఉండటంతో సింధూర వల్లభుడు ప్రమాదాన్ని ముందే శంకించి అదృశ్యమైపోయాడు. సునంద మీద ప్రయోగం చేసి ఆమెను రమించడం అనే దానికి అతను భయపడలేదు. అది మహారాణి ఎలాగూ బయటకు చెప్పుకోలేదు గనక. కానీ మహారాణి తప్పు చేసేందుకు తన మందు తయారు చేసి ఇవ్వటం అనేది రాజద్రోహం అవుతుంది. అందుకే పారిపోయాడు. అదే సింధూర వల్లభుడు తయారు చేసిన వశీకరణ యోగపు మందు రాజుగారికి, రాజ్యానికి మంచి పని కోసం ఉపయోగపడి ఉంటే సింధూర వల్లభుడు మగధలోనే ఉండేవాడు. అతని విద్యలు మరికొందరు ఆయుర్వేద తంత్రకర్తలు నేర్చుకుని ఉండేవారు. అవి గ్రంథస్థం కూడా అయ్యేవి, భవిష్యత్ తరాలకు అంది వచ్చేవి. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అనైతికంగా ఆ మందు తయారు చేయటం వలన సింధూర వల్లభుడి ప్రయోగాలు, మేధస్సు, తయారీ విధానాలు చరిత్ర పుటల్లోకి ఎక్కలేకుండా పోయాయి. ఇలా ఎంతోమంది తంత్రకర్తల యోగాలు, ప్రయోగాలు గ్రంథస్థం కాలేదు. అందుకే ఇవి రహస్య యోగాలుగానే మరుగున పడిపోయాయి. చెప్పటం ఆపారు దీక్షితులు గారు. దిగ్భ్రాంతికరమైన చారిత్రక విషయాలు విన్న అనంతసేనం అంతకంటే ఎక్కువ దిగ్భ్రాంతికరమైన స్థితిలోకి ఉండిపోయాడు కొంతసేపు. ఈ వశీకరణ యోగాలు ఒక్కొక్కసారి వికటించి ప్రయోగింపబడిన పురుషుడి లేదా స్త్రీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చరిత్రలో చాలా మందే ఉన్నారు. ఈ యోగాలు తెలిసిన వాళ్ళు, మందు తయారీ తెలిసిన వాళ్ళు త్వరగా బయటపడరు. అంత తేలిగ్గా ఎవరిని నమ్మరు. మందు తయారు చేసి ఇవ్వరు. ఒకవేళ వికటిస్తే నష్టపోయిన వాళ్ళు తమని బ్రతకనివ్వరని భయం. ఈ భయం వందల వేల సంవత్సరాల క్రితం ఉంది, ఇప్పుడు ఉంది అని మరికొద్ది క్షణాలు మౌనంలో మునిగిపోయారు దీక్షితులు గారు. ఎన్ని ఎన్ని అద్భుతాల్ని, మరెన్నో అత్యద్భుత యోగాల్ని చరిత్ర తనలో దాచుకుంది. ఆశ్చర్యోద్వేగంతో కూరుకుపోయాడు అనంతసేను. సజ్జాపూర్ రోడ్లో కారాపాడు గౌతమ్. చల్లని సంధ్యా సమయం. అప్పటికే సూర్యుడు అస్తమించాడు. వీధి లైట్లు ఇంకా వెలగలేదు. అతని పక్కనే కూర్చునుంది అవ్యక్త. గివ్వున వీస్తున్న గాలికి ఆమె ముఖం మీద వాలి అల్లరి చేస్తున్నాయి ముంగురులు. ఆ దృశ్యాన్ని చూసి పులకిస్తూ వినోదిస్తున్నాడు గౌతమ్. ఇవాళ మరింత అందంగా ముద్దొచ్చేస్తుందామె. అతనికి చేరువ కాగానే తనకే తెలియని నూతనోత్సాహం, కొండంత బలం, భవిష్యత్తు మీద నమ్మకం, నిశ్చింత మనిషికి మరింత ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఏంటా చూపులు? ఒకంత సిగ్గుపడుతూ అడిగింది. ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది అన్నాడు. ఎందుకో చురుగ్గా చూసింది. చెప్తా, అలాగే ఉండు. తన కెమెరా సెల్ ఫోన్ అందుకుని క్లోజ్గా 4 యాంగిల్స్లో ఫోటోలు తీసి ఆమెకు చూపించాడు. తన కళ్ళను నమ్మలేకపోయిందామె. తన అందం రోజు అద్దంలో చూసుకునేదే కానీ ఫోటోలో తను ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తెలిసిందా నా చూపులకు అర్థమేంటో? కొంటెగా ఆరాధనగా చూస్తూ ఆమెను అడిగాడు అతను. చూస్తే సరిపోతుందా? తాను ఉడికించింది. చాలదనుకో, ప్రస్తుతానికి సరిపుచ్చుకుంటాను అంటూ చటుక్కున ఆమెను ఒడిలోకి లాక్కుని ఆమె అదరాలను కొన్ని నిమిషాలు ముద్దాడాడు. ఆమె కంగారుగా వెనక్కు జరిగి చిరుకోపంగా చూసింది. చాలు. ఏదో చెప్పాలనుకున్నావు, మర్చిపోయావా అంటూ గుర్తు చేసింది. ఓ సారీ, ఆ సంగతే మర్చిపోయాను. నేను ఓ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఓకే చెప్పాలి అన్నది. ఓకే చెప్పాలంటే నీ నిర్ణయం నాకు తెలియాలి కదా. రేపు ఉదయం 5ంటికి నేను మీ ఇంటికి వస్తున్నాను. మీ అమ్మను, మీ అక్క అనంతను రెడీ చేసి బట్టలు సూట్ కేసులో సర్ది ఉంచు చెప్పాడు. అవ్యక్త ఆశ్చర్యపోయింది. అర్థం కాలేదు. దేనికి? ఎక్కడికి ప్రయాణం అడిగింది. వాళ్ళకి వైద్యం చేయించడానికి తీసుకెళ్తున్నాను. నో, మా బాధలేవో మేం పడతాం. ప్లీజ్, నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇందులో రిస్క్ ఏముంది? ఓ పక్క ఉద్యోగం చేస్తూ వాళ్ళకి వైద్యం చేయించడం నీ వల్ల అవుతుందా? అవుతుంది. ఇక్కడికి రాగానే అక్కను ఇక్కడ డాక్టర్స్ చూపించాను. పెదవి విరిచారు. అమ్మను పెద్ద ఆసుపత్రిలో చూపించి మందులు వాడుతున్నాను. రాజమండ్రి దగ్గర కత్తిపూడి పిచ్చి కుదర్చడంలో ఫేమస్ అట. నాటు వైద్యమైనా చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు. వచ్చే వారం అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ? ఇంకా నయం. తర్వాత ఎక్కడా? ఎంతకాలం ఇలా? నువ్వు నా దాన్ని అనుకున్నప్పుడు మీ పట్ల నాకు బాధ్యత ఉండదా? ఉండకూడదా? నాకు అవకాశం ఇవ్వు. వాళ్ళకు తప్పకుండా నయమవుతుంది. ఎక్కడా? అడిగింది అవ్యక్త.
భద్రాచలం అడవుల్లో అగ్నిగుండం అనే గిరిజన గ్రామం వద్ద ప్రకృతి ఆయుర్వేద వైద్య చికిత్సాలయం ఉంది. చాలా పెద్ద వైద్యశాల. అక్కడ అందరూ నాకు తెలుసు. ముఖ్యంగా దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు అక్కడ ఆచార్యులు, గొప్ప వైద్యులు. వీళ్ళని అక్కడికి తీసుకెళ్తే తప్పక నయం చేస్తారని నా నమ్మకం, వివరించాడు గౌతమ్. అతను చెప్పింది విన్నాక అవ్యక్తం ఎత్తబడింది. కానీ నేను వస్తానంటూ మెలిక పెట్టింది. ఇద్దరం ఒకేసారి లీవ్లో వెళ్తే మన గురించి ఆఫీసులో గాసిప్స్ షికార్లు చేస్తాయి. వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. నా మీద నమ్మకం లేదా? అనునయంగా చెయ్యందుకుంటూ అడిగాడు అతను. నమ్మకం లేక కాదు గౌతమ్, నా సమస్య అర్థం చేసుకోవేంటి? ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేను అంటూ అసలు సంగతి బయట పెట్టింది. ఓ పని చెయ్యి, మా గెస్ట్ హౌస్లో ఉండు. అక్కడ నీకు ఎలాంటి భయం ఉండదు. మా పని వాళ్ళు నిన్ను మహారాణిలా చూసుకుంటారు. అంతొద్దులే, మామూలుగా చూసుకుంటే చాలు. అయితే ఓకే కదా? నేను వచ్చేసరికి మీరంతా రెడీ అయి ఉండండి. నిన్ను మా గెస్ట్ హౌస్లో దించి మేము అగ్నిగుండం వెళతాం, చెప్పాడు గౌతమ్. ఓకే గాని అక్కని కంట్రోల్ చెయ్యగలరా? అది కారు దిగి పారిపోతుంది, అనుమానంగా చెప్పింది. ఆ విషయం నాకు వదిలేయి. మీ వాళ్ళకి ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా తీసుకొస్తాను. ఫోన్లో టచ్లో ఉంటాను, సరేనా? మొత్తానికి ఆమెను ఒప్పించగలిగాడు గౌతమ్. కారు స్టార్ట్ చేసి పూర్తిగా చీకట్లు ముసిరే వేళకి ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయాడు అతను. చెప్పినట్లే తెల్లవారుజామున 5 గంటలకు కారు తీసుకొచ్చాడు. తల్లి కూతుళ్ళంతా రెడీ అయి ఉన్నారు. అనంతరం చూసి ఆశ్చర్యపోయాడు. చక్కగా స్నానం చేయించి వాలు జడ వేసి చీరా జాకెట్లో ఆమెను నీట్గా రెడీ చేయడంతో ఆమె అందం రెట్టింపైనట్లుగా ఉంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ అందంలో ఒకరిని నుంచి ఒకరు పోటీ పడతారని అనిపించింది అతనికి. ఇంటికి తాళం పెట్టి అంతా కారులో బయలుదేరారు. ముందుగా గెస్ట్ హౌస్కి వెళ్ళి అవ్యక్తను అక్కడ దించి తర్వాత అగ్నిగుండం బయలుదేరింది ఆ కారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ హైదరాబాదులో తమ కుటుంబం మీద మరో కుట్రకు అంకురార్పణ జరుగుతున్న సంగతి గౌతమ్కి తెలియదు. అతని పేరు రాకేష్. సినిమాల్లో హీరోగా ఛాన్స్ కొట్టేయాలని కొంతకాలం కిందట చేతికొచ్చిన జాబును కూడా వదులుకుని హైదరాబాద్ వచ్చేశాడు. ఎక్కడా ఛాన్సులు దొరక్క కొంతకాలం జూనియర్ ఆర్టిస్ట్గా తిరిగాడు. కృష్ణానగర్లో అద్దెంట్లో కాలక్షేపం. ఆ తర్వాత స్టంట్ యూనిట్లో చేరి ఫైటర్గా మారాడు. ఒడ్డు పొడుగు బాగుండి కండలు తిరిగిన దేహంతో బాగా అందంగా ఉంటాడు. ఆదాయానికి లోటు లేదు, కానీ అది చాలదు. ఇంకా ఇంకా సంపాదించాలి. ఎవరెవరో ఎలాగో సంపాదించేస్తున్నారు. తాను హీరో కాలేకపోయినా ఆ రేంజ్కి సంపాదించాలి. జీవితంలో ధనవంతుడిగా సెటిల్ అవ్వాలి. అది అతని లక్ష్యం. అందుకోసం మరో మార్గాన్ని అన్వేషించాడు. ఆ అన్వేషణలో భాగంగా అతడికి దొరికిన బంగారు పిచ్చుక సులక్షణ. ఆమె చాలా అందంగా ఉంటుంది. భర్తకి డైవర్స్ ఇచ్చేసింది. పుట్టింటికి దూరమై ఒంటరిగా ఉంటోంది. మనిషి ఫ్రీ గోయింగ్ టైప్. ఎంతకన్నా ఏం కావాలి? ఆమెను గుట్టుట్లో ఉంచుకుంటే తాను కోటీశ్వరుడే. అందుకే ఆమె కమిసన్నల్లో మెలుగుతూ ఆమెకు ఆప్తుడైపోయాడు. ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించాక రాకేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. క్లబ్బులు ఒకటేమిటి, ఆమె కూడా అతనితో చట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆమెను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని రాకేష్ ఆశ. కానీ ఆమె నుంచి సరైన స్పందన లేదు. ఆ రోజు ఉదయం 6 గంటలకే వచ్చి ఆమె ఇంటి తలుపు తట్టాడు రాకేష్. పని మనిషి వచ్చి తలుపు తీసింది. ఆమె ఒక చెవిటి మాలోకం. ఎవరేం మాట్లాడినా వినపడదు. గట్టిగా అరిచి చెప్పాలి. అప్పటికింకా సులక్షణ నిద్ర లేవలేదు. సరాసరి బెడ్రూమ్లో ప్రవేశించే చనువు అతనికి ఉంది. వచ్చి బెడ్పై ఆమె పక్కనే కూర్చున్నాడు. అలికిడికి నిద్ర లేచింది ఆమె. అంత ఉదయమే వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యంగా, రాకేష్ ఏమైంది? రాత్రి పబ్లో కలిశాం కదా, పొద్దుటే ఏం గుర్తొచ్చింది అంటూ అడిగింది. గుర్తుకు రావటానికి మర్చిపోతే కదా. రాత్రంతా నిద్రలేదు. కన్ను మూసినా తెరిచినా నువ్వే, పిచ్చెక్కిపోతోంది అంటూ 2 చేతులతో తల పట్టు కూర్చున్నాడు. అతని అవస్థ చూసి పక్కున నవ్విందామె. యూ సిల్లి, దీనికే ఇంత బాధపడతావెందుకు అంటూ పక్కకు తిరిగి బెడ్ దిగింది. నైటీ సరి చేసుకుంది. సిల్క్ నైటీలో పీకాసో వర్ణచిత్రంలా ఉన్న ఆమె శృంగార నాయకులా తలతలా మెరిసిపోతోంది. ఆమె చెయ్యందుకుని ముఖంలోకి చూశాడు రాకేష్. ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ సులక్షణ అన్నాడు రాకేష్. కూల్ యార్, ఎందుకంతగా ఫీల్ అవుతావు? కూర్చో, ఇప్పుడే వస్తానంటూ మృదువుగా చెయ్యి విడిపించుకుని అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమె తిరిగి వచ్చేసరికి ఇంకా అలాగే కూర్చున్నాడు అతను. టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. అంతలో ఆయా 2 కప్పుల్లో కాఫీ తెచ్చిచ్చింది. చెరో కప్పు తీసుకున్నారు. ఆమె సైగ చేయగానే ఆయా బయటికెళ్లి డోర్ దగ్గరగా మూసింది. కాఫీ తాగాక అతని వంక ఓరగా చూసింది సులక్షణ. ఇప్పుడు చెప్పు రాకేష్, ఏంటి నీ ప్రాబ్లం? తాపీగా అడిగింది. ఐ లవ్ యూ సులక్షణ,
నిన్ను చూడకుండా క్షణం ఉండలేకపోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకుందాం మనసులో మాట చెప్పేశాడు. పక్కున నవ్విందామె. అతను ముఖం మార్చుకున్నాడు. నన్ను చూస్తే నవ్వుగా ఉందా? ఉడుక్కుంటూ అడిగాడు. లేదు రాకేష్, నా గురించి తెలిసే మ్యారేజ్ ప్రపోజ్ చేస్తున్నావు, అందుకే నవ్వాను. ఓకే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నా ఆస్తినా? మనసు విప్పి మాట్లాడుకుందాం, చెప్పు అడిగింది సులక్షణ. చూడు సులక్షణ, నీ ఆస్తి సంగతి పక్కన పెట్టు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ విషయం చెప్పనా? ఛాందస్ భావాలు గలవాళ్లు స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నారు. నీలా అధునాతన భావాలు గలవాళ్లు సాంప్రదాయ కుటుంబాల్లో ఎమడలేరు. సంప్రదాయ కుటుంబంలో అమ్మాయిలు స్వేచ్ఛా భావాలున్న ఇళ్లల్లో ఎమడలేరు. అందుకే నీ భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. నీది ఫ్రీ గోయింగ్ టైప్, నేను అంతే. సంతోషం ముఖ్యం. సంప్రదాయాలు కట్టుబాట్లు మనకెందుకు? నీ సంతోషాలు సరదాలకి నేను అడ్డుగాను. నిన్ను చేసుకుంటే నీ కాలు చెప్పులా పడి ఉంటాను. చాలా, ఇంతకన్నా ఏం కావాలి? నీ ఆస్తి వ్యవహారాలు నేను గమనించుకుంటాను కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఏమంటావు? తన అభిప్రాయాన్ని వివరించాడు. ఆమె తల అడ్డంగా ఊపి నెమ్మదిగా నిట్టూర్చింది. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను నిశ్చింతగా ఉండలేను రాకేష్. నా గుండెల్లో పగ, ప్రతీకార వాంఛ రగులుతోంది. దాన్ని ఎవరు చల్లార్చుతారు అంది. అర్థం కాలేదు సులక్షణ, క్లియర్గా చెప్పు. ఎవరి మీద నీ పగ అడిగాడు రాకేష్. మా అత్తారి కుటుంబం మీద, అక్షరాలు ఒత్తి పలుకుతూ చెప్పింది సులక్షణ. అప్పటికీ అర్థం కాలేదు రాకేష్కి. వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చారు, ఇంకా దేనికి పగ అడిగాడు అమాయకంగా. ఇచ్చారు, అదేదో నేను డైవర్స్ కోరినప్పుడే ఇచ్చుంటే నా పరిస్థితి ఎలా ఉండేది కాదు. నన్ను దోషం చేశారు, అల్లరి చేశాక ఇచ్చారు. వాళ్ళు నన్ను దారుణంగా ఏడిపించారు. వాళ్ళ ఇంట్లో ఏడుపుల శబ్దం వినిపించాలి, కుళ్ళి కుళ్ళి వాళ్ళు ఏడవాలి. అది చూశాకే నా పగ చల్లారాలి. నువ్వు నా పగ తీర్చగలవా? ఏం చెయ్యాలి? రాకేష్ ముసుగులో బేరాలు మనకొద్దు. నాకు తెలుసు, నీకు నేను కావాలి, నా ఆస్తి కావాలి, కానీ నాకు నా పగ చల్లారాలి. నీకు నేను 4 ఛాయిస్లు ఆఫర్గా ఇస్తున్నాను. నీకేది కావాలో కోరుకో. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం సులక్షణ. సరదాగా తిరిగే నీలో ఎంత బాధ ఉంటుందని గ్రహించుకోలేకపోయాను. చెప్పు, ఏంటా ఛాయిస్? ఒక్క మాట చెప్పు. నా కోసం నువ్వు మద్దతు చేయగలవా? అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సులక్షణ. రాకేష్ కంగారు పడలేదు. కొద్ది క్షణాలు మాత్రమే టైం తీసుకుని బదిలిచ్చాడు. చేస్తాను, నీ కోసం అవసరమైతే 100 మద్దతులైనా చేసేస్తాను అంతే. చెప్పేది విను. మా అత్త భావనను చంపు, నీకు 5 లక్షలు ఇస్తాను క్యాష్. నా మామ ఆదిత్య ప్రసాద్ని చంపు, 10 లక్షలు ఇస్తాను. సిద్ధుని చంపు, 20 లక్షలు ఇస్తాను. లాస్ట్ ఛాన్స్, నా మరిది గౌతమ్ని చంపు. నేను నిన్ను పెళ్లి చేసుకుని నా ఆస్తికి నిన్ను యజమానిని చేస్తాను. ఈ 4 ఛాయిస్లలో నువ్వేది ఎంచుకుంటావో చెప్పు. ఓకే సులక్షణ, నాకు నువ్వు కావాలి. నీ కోసం, నీ సంతోషం కోసం నేను గౌతమ్ని చంపుతాను. నువ్వు నాకు ఖచ్చితమైన మాటిస్తే. ఆమె లేచి వచ్చి అతని పక్కనే కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసి కళ్ళల్లోకి చూసింది. ఆ చూపు చాలు ఎలాంటి మగాడైనా ఫ్లాట్ అయిపోవడానికి. సురేష్, నా మాట శిలాక్షరం లాంటిది. మాట తప్పే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు. గౌతమ్ని నువ్వు చంపేసేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్ అంది. ఈ మాట చాలు, ఇక ఆ పనిలో ఉంటాను అంటూ ఆమెను ఒడిలోకి లాక్కోబోయాడు. ఆమె వారించింది. నీకో విషయం చెప్పాలి. గౌతమ్ని చంపటం అంత సులువు కాదు. వాడు చాలా తెలివైనవాడు. మార్షల్ ఆర్ట్స్లో దిట్ట. ఒట్టి చేతులతో 10 మందిని కొట్టగలడు. వాడి గురించి నాకు తెలుసు కాబట్టి ముందే హెచ్చరిస్తున్నాను. అందరికన్నా నేను వాడి ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చాను. ఎందుకో తెలుసా? వాడంటే ఇంట్లో అందరికీ ప్రాణం. వాడు చస్తే వాళ్ళకి కోలుకోలేని దెబ్బ. వాడి కోసం వాడి అమ్మ, నాన్న, అన్న అంతా జీవితకాలం ఏడుస్తూనే ఉంటారు. అదే నాకు కావాలి. ఆ పని నువ్వు చేయగలవా అడిగింది. చేస్తాను సులక్షణ. మనం సంతోషంగా ఉండటానికి ఆ గౌతమ్ అడ్డైతే వాడిని అంతం చేసి అడ్డు తొలగించేస్తాను. ఈ రోజు నుంచి ఆ పని మీదే ఉంటాను. తొందరపడకు. ఆ కుటుంబం గురించి నాకు సమాచారం అందించే మనుషులు నాకున్నారు. ఏం జరిగినా మనల్ని అనుమానించే అవకాశాలున్నాయి. అందుకే సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ సమయం ఎప్పుడో నేను చెప్తాను. అంతవరకు నువ్వు ఈ విషయంలో ఎంటర్ కావద్దు, సరేనా అడిగింది సులక్షణ. ఓకే, నువ్వు మాట అంటే మాటే, వెయిట్ చేస్తూ ఉంటాను సులక్షణతో అన్నాడు రాకేష్. బెస్ట్ ఆఫ్ లక్. ఈవినింగ్ పబ్లో కలుసుకుందాం. 4 రోజుల వరకు మనం కలవటానికి వీలు కాకపోవచ్చు. షూటింగ్ ఉంది, ఢిల్లీ వెళ్తున్నాం. రాగానే ఫోన్ చెయ్యి. రాకేష్ వెళ్ళిపోయాడు. సులక్షణ అందమైన పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైపోయింది. దశరథ్ బృందం చిరుతలోయ గిరిజన తాండాకు 10 మైళ్ళ దూరంలో ఉన్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి అడుగు అత్యంత ప్రమాదకరమైనదే. అడుగడుగున విష జంతువులు. నాగరికత ఆనవాళ్లే తెలియని ఆటవిక జాతుల వాళ్ళు ఎదురుపడే గండాలున్నాయి.
అడవిని చీకటి కమ్మేసే లోపే కొన్ని పండ్లు సేకరించుకుని తిని పక్కన ప్రవహిస్తున్న చిన్న జలపాతంలో స్నానాలు చేసి ఒక మాటుకు చేరుకుని తమతో తెచ్చుకున్న విష చికిత్స తైలాన్ని ఒళ్ళంతా రాసుకుని నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలైంది. దీక్షితుల గారి ఆజ్ఞ మేరకు ఆదిత్య ప్రసాద్కి ఫోన్ చేసి సిద్ధుకి ఎలా ఉందో తెలుసుకున్నాడు అనంతసేనం. పర్వాలేదు, బాగానే ఉన్నాడని ఆయన చెప్పిన మాటల్ని యథాతథంగా దీక్షితుల గారికి చెప్పాడు. అయినా దీక్షితుల గారి ముఖంలో అల్పంగానైనా నీలి నీడలు కనిపించాయి. ఏదైనా సందేహమా స్వామి? వినయంగా ప్రశ్నించాడు అనంతసేనం. అవును అనంతసేనం అన్నారు దీక్షితులు. ఆదిత్య ప్రసాద్ గారిని సంప్రదించి సిద్ధు భార్య సులక్షణతో నయానా మాట్లాడి సిద్ధుకు పెట్టిన 3వ విషభేదం తయారు చేసి ఆమెకిచ్చింది ఎవరో, ఏ ఔషధాలతో ఏ ఏ పదార్థాలతో ఏ విషభేదం తయారు చేసిందో తెలుసుకోగలిగితే మీకు నివారణోపాయం త్వరితగతిన అవగాహన అయ్యే అవకాశం ఉంది కదా స్వామి. భర్తనే చంపాలనుకున్న ఆ అమ్మాయి దుర్మార్గురాలు, దుష్టవనిత. ఆమెందుకు చెప్తుంది? అప్పుడు తన తప్పు తను ఒప్పుకున్నట్లేగా. ఆ మధ్య ఎప్పుడు ఆదిత్య ప్రసాద్ నాకు ఫోన్ చేసి సిద్ధుకి విడాకులైపోయిందని చెప్పాడు. సులక్షణ ఆ పని చేసిందని వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి అవమాన భారంతో పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటుంది కనుక మనకు ఆ సహాయం చెయ్యదు. పైగా సిద్ధుని మనం ఆరోగ్యవంతుడిగా చేసే ప్రయత్నంలో ఉన్నామని తెలిస్తే. అవును స్వామి, అది నిజమే. మీ అనుమానం ఏమిటెంతకీ? సిద్ధుని విషభేదం కబళించేస్తుందనా? అవును అనంతసేనం. ఇప్పుడు మన ముందున్న మార్గాలు రెండే రెండు. ఒకటి, చిరుతలోయలో నివసిస్తున్న గణిత స్త్రీ బతికి ఉండటం. ఆమె మన దశరథ్ బృందాన్ని నమ్మి విషభేదపు తయారీ వాటి దినుసుల గురించి చెప్పటం. అదే జరిగితే తదనుగుణంగా మనం తయారు చేసి సిద్ధు చేత సేవింపజేయటం. 2, భగవంతుడి మీద భారం వేసి మృత్యు పాశాచ్చేది ఘృతాన్ని పాదరసంతో కలిపి తయారు చేయటం. కానీ దీని శక్తి ముందు సిద్ధు నిలబడగలడా? అతని శరీర వ్యవస్థ తట్టుకోగలదా? తట్టుకుంటే తిరుగులేదు, లేదంటే మరణం తప్పదు. ఎందుకైనా మంచిది భావ ప్రకాశ గ్రంథము, యోగ తరంగిణి, గారుడ గ్రంథము, సుశ్రుతములో కల్పస్థానము, 8వ అధ్యాయము, అమృత సాగర గ్రంథము, కశ్యపుడి గ్రంథము సిద్ధం చేసి ఉంచు అంటూ తలపట్టుకున్నారు. అంతలో భోజనం సిద్ధమైందంటూ పరిచారకులు వచ్చారు. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి అన్యమనస్కంగానే భోజనం ముగించారు. ఓ 10 నిమిషాలు పర్ణశాల ముందు అటు ఇటు పచార్లు చేస్తుండగా గణపతి వచ్చాడు. ఏమిటి గణపతి, ఈవేళొచ్చావు? ప్రశ్నించారు దీక్షితుల వారు. ఆదిత్య ప్రసాద్ గారి చిన్న కొడుకు గౌతమ్ ఎవరో తల్లి కూతుళ్లను తీసుకుని వచ్చాడు స్వామి. తల్లికి ఉబ్బసం, ఆయాసం. శతకంఠ శర్మ గారు ఆమెకి స్వస్థత చేకూర్చే కార్యక్రమంలో ఉన్నారు. కూతురిని మాత్రం మీరు పరీక్షిస్తేనే మంచిదని చెప్పారు. ఏమిటి ఆ అమ్మాయి అనారోగ్యం? గణపతి వైపు చూసి ప్రశ్నించాడు అనంతసేనం. ఆమె మీద వశీకరణ యోగ ప్రయోగం జరిగిందని గణపతి ఇంకా చెప్పడం పూర్తి కాకముందే ఇద్దరూ తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరలా మరో ప్రయోగమా? వణుకుతున్నట్లుగా పక్కకు చూస్తూ అన్నాడు అనంతసేనం. అవునన్నట్లుగా తలూపాడు గణపతి. సులక్షణ సిద్ధు మీద ప్రయోగించింది కృత్రిమ విషం. ఇప్పుడు ఈ అమ్మాయి మీద జరిగింది వశీకరణ ప్రయోగం. మొదటిది ప్రాణాలను హరిస్తుంది, రెండోది మందు పెట్టిన వ్యక్తి దూరమైతే శాశ్వతమైన పిచ్చిలో కూరుకుపోవటం. అది క్రమంగా తీవ్రమైన ఉన్మాదంలా మారి బుద్ధి నరాలు దెబ్బతిని మృత్యువుకి చేరుకోవటం అని నిట్టూరుస్తూ వేగంగా కదిలారు దీక్షిత్ గారు. అనంతసేనం, గణపతి అనుసరించారు. అవ్యక్త అక్క అనంతను ముందు అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లారు దీక్షిత్ గారు. ఆ తరువాత అష్టస్థాన పరీక్షలు చేశారు. సుమారు గంటకు పైగానే జరిగాయవి. ప్రస్తుతం వాడవలసిన మందులు, అనుపానాలు సూచించి కాటేజీ నుంచి బయటకు వచ్చారు. ఆమె పారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయమని గణపతిని, నీలకంఠాచారిని ఆదేశించాడు దీక్షిత్ గారు. సరిగ్గా రాత్రి 10 గంటలయ్యేసరికి ధన్వంతరి దీక్షిత్ గారి వ్యక్తిగత గ్రంథాలయాన్ని శోధించి కశ్యపుడి గ్రంథము, అమృత సాగర గ్రంథము, సుశ్రుతములోని కల్పస్థానము 8వ అధ్యాయము, గారుడ గ్రంథము, భావ ప్రకాశ గ్రంథము, యోగ తరంగిణి గ్రంథాలను తీసి దీక్షితుల గారి వాలు కుర్చీ పక్కనే ఉండే ముక్కాలుపేట మీద ఉంచాడు అనంతసేనం. రాత్రి 1 గంట వరకు దీక్షితులు గారు ఆ గ్రంథాలలోని విషకల్ప చికిత్స గురించి ఆయా తంత్రకర్తలు ఏం రాశారో చదువుతూనే ఉన్నారు. అయినా ఆయన తృప్తి చెందలేదు. కొంతసేపటి వరకు మెలకువగా ఉన్న అనంతసేనానికి నిద్ర పట్టేసింది. గోడకు జారబడి నిద్రలోకి జారుకున్నాడు. దీక్షిత్ గారు అది చూసి చిన్నగా నవ్వుకొని మరుసటి రోజుకి ఏ ఏ గ్రంథాలు వెతికి సిద్ధం చేయాలో ఓ కాగితం మీద రాసి
అనంతసేనానికి కనపడేలా ఆ కాగితం ఉంచి తన గదిలోకి వెళ్ళిపోయారు. అవ్యక్త తల్లికి ఓ చోట, అవ్యక్త అక్కకు మరో చోట వైద్యం కొనసాగుతోంది. మరోపక్క అనంతసేనం దీక్షితులు గారు ఇచ్చిన లిస్టు ప్రకారం గ్రంథాలను వెతికి పట్టుకుని ఓ చోటకు చేరుస్తున్నాడు. గౌతమ్ ఏదీ దాచకుండా దీక్షిత్ గారికి మొత్తం చెప్పాడు. తను అవ్యక్తను ప్రేమించిన విషయం, ఆమె కుటుంబ విషయాలు, తమ ఇంటి విషయాలు అన్నీ. కానీ ఒకే ఒక్క విషయం దాచాడు. అది గణపతి రహస్యంగా తయారు చేసి తనకిచ్చిన నిద్రగన్నిత యోగ భస్మం. భయపడాల్సిందేమీ లేదని దీక్షితులు గారు గౌతమ్కి ధైర్యం చెప్పడంతో వాళ్ళ బాధ్యతల్ని నమ్మకంగా చూసే గణపతికి అప్పగించి తిరిగి బెంగళూరు బయలుదేరాడు. అశ్వని కల్పము, అశ్వని నిఘంటువు, ఆత్రేయ సంహిత, చరకము, చక్రపాణి, చక్రదంతము, చింతామణి, సిద్ధసార సంగ్రహము, జాతుకర్ణ నిఘంటువు, దత్తాత్రేయ కల్పము, నవనాథ సిద్ధసారము, నందినాదీయము, నిత్యనాదీయము, పూజ్యపాదీయము, బాహాటము, భావప్రకాశము, భేషజ కల్పము, భైరవ కల్పము, మధవ నిదానము, మాధవ కల్పము, యోగ సారావళి, రసరత్నాకరము, రసేంద్ర చింతామణి, రసరాజీయము, రత్నశాస్త్రము, రసావర్ణము, రసకమోదిని, రసప్రదీపిక, రేవణా సిద్ధకల్పము, లోహతంత్రము, వృద్ధ వాగ్భటము, వృంద సంగ్రహము, వైద్యవల్లభము, వైద్య కుతూహలము, వైద్య రహస్యము, వైద్య జీవనము, వైద్యామృతము, దూరమణి దర్పణము, సిద్ధ విద్యాభూత, సిద్ధ సంగ్రహము, శరీర సూత్రము, శార్నిధర సంహిత గ్రంథాల్ని ఒక రోజంతా ఓ చోటుకు చేర్చాడు అనంతసేనం గణపతి సహాయంతో. దివోదాస ధన్వంతరి దీక్షితుల గారి వ్యక్తిగత గ్రంథాలయము గణపతి ఆధీనంలో ఉంటుంది. ఆశ్రమానికి సంబంధించిన సాధారణ గ్రంథాలయం నీలకంఠాచార్య ఆధీనంలో ఉంటుంది. దీక్షిత్ గారి వ్యక్తిగత గ్రంథాలయంలో అత్యంత పురాతనమైన, విలువైన, దుర్లభమైన గ్రంథాలు భద్రపరచబడి ఉంటాయి. మూలికాయోగాలు, భస్మ విధానాలు, నిదానములు, రోగభేదములు, అసాధ్య రోగప్రదములు, లఘు చికిత్సలు, విష గంధక యోగములు, అనుపానములు, పశ్చాపత్యములు, స్థావర జంగమ విషములు, శుద్ధులు, భస్మములు గురించిన పుస్తకాలను కూడా శోధించి ఓ చోటకు చేర్చాడు గణపతి. అగ్నిగుండం వెళ్లిన గౌతమ్ 3వ రోజు ఉదయానికల్లా బెంగళూరు తిరిగి వచ్చేశాడు. అతను వచ్చేసరికి ఇంకా ఆఫీస్కు వెళ్లలేదు అవ్యక్త. ఆమె ఈ 2 రోజులు గెస్ట్ హౌస్ లోనే ఉంది. ఒక్కడే తిరిగి రావటం చూసి కంగారు పడిందామె. అతను కారు దిగి వచ్చి రాగానే ఏమైంది, వాళ్ళిద్దరూ ఎక్కడా అంటూ ఎంతో ఆతృతగా అడిగింది. నిజానికి ఆమెకు సమాధానాలు చెప్పే స్థితిలో లేడు గౌతమ్. వరుస ప్రయాణం, ఆ పైన రాత్రంతా కారు డ్రైవ్ చేసుకు రావడంతో బాగా అలసిపోయాడు. నిద్రలేమితో కళ్ళు ఎర్రబారాయి. అయినా కూడా ఆమె ఆందోళనని అర్థం చేసుకోగలడు కాబట్టి ఓపిక తెచ్చుకుంటూ సోఫాలో కూర్చుని ఆమెను చూశాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. చికిత్సాలయంలో చేర్చి వచ్చాను. మీ అమ్మగారి ఆస్మా తప్పక నయమవుతుంది. కొద్ది రోజులు అక్కడే ఆమె ఉండాలని నాకు వివరంగా చెప్పారు అవ్యక్తతో అన్నాడు గౌతమ్. అక్క అక్క పరిస్థితి ఏమిటి, ఏమన్నారు? ఆందోళన నిండిన స్వరంతో అడిగింది అవ్యక్త. సర్లే, నా పరిస్థితి ఏంటని అడుగు. ఓ మై గాడ్, చాలా ఇబ్బంది పెట్టింది ప్రయాణంలో. 3 గంటల వరకు ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత చూడు, అరుపులు, కేకలు. దారిలో జనం నేనెవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని ఒకటే తిరిగి చూడటం. ఎవరో పోలీసులు పంపించినట్టున్నారు. దారిలో పోలీస్ జీప్ అడ్డం వచ్చింది. మేము పోలీసులకు వివరణ ఇచ్చేలోపు మీ అక్క కారు దిగి పారిపోయింది. ఆమెను పట్టుకోవడానికి పాపం పోలీసులు కూడా నా వెంట పరుగులెత్తాల్సి వచ్చింది. ఈ గందరగోళం ప్రయాణం చాలాసేపు ఆగిపోయింది. అనంతను కాళ్ళు చేతులు కట్టి కారులో పడేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. భోజనానికి కూడా ఎక్కడా ఆగలేదు. అగ్నిగుండం చేరేసరికి రాత్రి 8 దాటిందంటూ జరిగిన విషయాలు చెప్పడం ఆపాడు గౌతమ్. తర్వాత ఏమైంది? మరింత ఆతృతగా అడిగింది అవ్యక్త. తర్వాత ఏమిటనేది వెంటనే చెప్పలేకపోయాడు గౌతమ్. ఆచార్య దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారి మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నట్లే ఉంది. నువ్వు సరైన టైంకి ఈమెను తీసుకొచ్చావు గౌతమ్. ఇలానే ఉపేక్షించి ఊరుకుంటే ఉన్మాదావస్థలో ఆ అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకునేది. ఇప్పుడు కూడా ఈమె పిచ్చి కుదిర్చి మామూలు స్థితికి తీసుకురావడం అంత సులువేమీ కాదు. ముందుగా ఈమె పైన ప్రయోగింపబడిన మందు ఏమిటి అనేది నిర్ధారణ కావాలి. 4 రోజులు పరిశీలించాకగానే తెలియదు. ఆ తర్వాతే విరుగుడు మందు ప్రయోగం గురించి ఆలోచించాలి. దీక్షిత్ గారి మాటలు ఉన్నదన్నట్లు చెప్తే అవ్యక్త కంగారు పడుతుందని తెలుసు. అలా కంగారు పెట్టడం ఇష్టం లేక, ఏంటి గౌతమ్ మాట్లాడవు, నాకు భయంగా ఉంది. అక్క గురించి వాళ్ళు ఏమన్నారు? అవ్యక్త అడుగుతుంటే ఆలోచనల నుండి బయటపడ్డాడు గౌతమ్. భయం దేనికి? నా మీద నమ్మకం లేదా? చూడు,
అనంత ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది. చికిత్స ఆరంభించాలంటే ఆమె మీద తీవ్ర ప్రభావం చూపించిన వశీకరణ మందు ఏదో నిర్ధారణ చేసుకోవాలి. 4-5 రోజులు పడుతుంది. ఇక్కడ పనులు చూసుకుని నిన్ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేశాను. వచ్చే ఆదివారం వెళదాం. నువ్వు నాతో వస్తున్నావు, సరేనా? అనంతకు బాగవుతుంది, నన్ను నమ్ము అంటూ ధైర్యం చెప్పాడు గౌతమ్. అతడి పక్కనే కూర్చుని భుజం మీద తల అంచుకుంది అవ్యక్త. ఆమె వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు గౌతమ్. రాత్రి సుమారు 8 గంటల సమయంలో దివాకర్ సెల్ ఫోన్ మోగింది. ఆ సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడు. అవతల ఫోన్ చేసింది సిద్ధు. ఏరా దివా, ఎక్కడున్నావు? అట్నుంచి సిద్ధు అడిగాడు. ఇంట్లోనే ఉన్నాను, ఏమైంది? మాట అదోలా ఉంది. నీరసంగా ఉన్న సిద్ధు గొంతు విని కంగారు పడుతూ అడిగాడు దివాకర్. చెప్తాను, బట్టలు సర్దుకుని అర్జెంటుగా నా వద్దకు రాగలవా? మనం ఊరెళ్ళాలి, అర్జెంట్. మా గెస్ట్ హౌస్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు సిద్ధు. దివాకర్కి ఏమీ అర్థం కాలేదు. ఆ మధ్య అవ్యక్తను గౌతమ్ని చూడటం కోసం బెంగళూరు వెళ్దామని అడిగాడు. వేళ బెంగళూరు ప్రయాణం కాదు కదా. ఆ ప్రయాణం అయితే ఇంటి నుంచే చేసేవాడు ఫోన్, గెస్ట్ హౌస్ నుంచి ఎందుకు? పైగా గొంతులో ఏదో బాధ, నీరసం ధ్వనించటం స్పష్టంగా విన్నాడు దివాకర్. ఏదో జరిగింది, లేకపోతే ఈ టైంలో ఎంత సడన్ గా ప్రయాణం పెట్టుకోడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు దివాకర్. గబగబా బ్యాగ్లో బట్టలు పడేసుకుని రెడీ అయిపోయాడు. ఊరెడుతున్నట్టు ఇంట్లో చెప్పి తన బైక్ మీద బయలుదేరాడు. సరిగ్గా 10 నిమిషాల్లో గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అతను బైక్ లాక్ చేసి లోనకెళ్లేసరికి హాల్లోనే సోఫాలే పడుకుని కనిపించాడు సిద్ధు. పొట్ట చేత్తో పట్టుకుని బాధగా మూలుగుతున్నాడు. పనివాళ్ళిద్దరూ దిగులుగా పక్కన నిలబడి చూస్తున్నారు. దివాకర్ను చూడగానే సిద్ధు ముఖంలో రిలీఫ్ కనిపించింది. ఓపిక తెచ్చుకుని లేచి కూర్చున్నాడు. ఓ మై గాడ్ సిద్ధు, ఏముందిరా, ఏంటి ఎలా ఉన్నావు అంటూ గబగబా వెళ్ళి కూర్చోడానికి సాయం చేశాడు. అట్టే టైం లేదురా, అర్జెంటుగా మనం అగ్నిగుండం వెళ్ళాలి. కడుపు నొప్పిని ఏమాత్రం భరించలేకపోతున్నాను, బాధగా సమాధానమిచ్చాడు సిద్ధు. ఎప్పటి నుండి? కంగారుగా అడిగాడు దివాకర్. ఈ మధ్య అప్పుడప్పుడు కొద్దిగా నుడి నొప్పి వచ్చి వెంటనే సర్దుకుంటుంది. అదే తగ్గిపోతుందిలే అనుకున్నాను. ఇవాళ మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకైనా మంచిది ఇక్కడ ఏదైనా హాస్పిటల్లో చూపిద్దాం అన్నాడు దివాకర్. లేదు, మనం అగ్నిగుండం వెళ్లాల్సిందే. ఆ రోజు వచ్చే ముందు దివోదాస్ ధన్వంతరి దీక్షితుల వారు హెచ్చరించారు. నొప్పి వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్సాలయానికి రమ్మని చెప్పారు. నేనే అశ్రద్ధ చేశా. నీ బైక్ లోపల పెట్టి తాళం వేయి, కారు తాళాలు తీసుకో అన్నాడు. ఎంతకీ ఈ విషయం మీ మమ్మీ డాడీకి తెలుసా? వాళ్ళతో చెప్పావా? మరో ప్రశ్న వేశాడు దివాకర్. లేదు, ఇప్పుడే చెప్పొద్దు. ఇప్పటికే నా గురించి వాళ్ళు చాలా నలిగిపోయారు. ఈ విషయం తెలిస్తే కంగారు పడతారు. మనం తర్వాత ఫోన్ చేద్దాంలే. ప్రస్తుతం ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నట్టు చెప్పి వచ్చేశాను అన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు దివాకర్. బైక్ లోపల పెట్టి తాళం వేశాడు. పని వాళ్లతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని హెచ్చరించి కారు వెనక సీట్లో పడుకున్నాడు సిద్ధు. దివాకర్ కారు స్టార్ట్ చేశాడు. దారిలో ముందుగా వచ్చిన పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుని బయలుదేరాడు దివాకర్. హెడ్లైట్ల కాంతిలో చీకట్లను చీల్చుకుంటూ హైదరాబాద్ వదిలి వేగమైన పరుగు ఆరంభించింది ఆ కారు. వెనక సీట్లో మూలుగుతున్న సిద్ధును చూస్తుంటే భయమేస్తోంది దివాకర్కి. తొందరగా అగ్నిగుండం చేరుకునే ఉద్దేశంతో యాక్సిలేటర్ని కిందికి తొక్కేశాడు. సరిగ్గా ఉదయం 6 గంటలకి దివాకర్ కారును అగ్నిగుండం ఆయుర్వేద చికిత్సాలయానికి తీసుకొచ్చేశాడు. రాత్రంతా తనకే కాదు, వెనక సీట్లో ఉన్న సిద్ధుకి నిద్రలేదు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ మెలితిరిగిపోతున్నాడు. నొప్పి సర్దుకోలేదు. కారు ఆపుతూనే ముందుగా గణపతి కోసం ఆశ్రమంలోకి పరుగు తీశాడు దివాకర్. విషయం తెలియగానే గణపతి చకచకా ఏర్పాట్లు చేశాడు. క్షణాల్లో సిద్ధుని స్ట్రెచ్చర్ మీద వేసుకుని దీక్షితుల వారి కుటీరానికి తీసుకుపోయారు. సరిగ్గా అప్పుడే తన పూజా కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తున్నారు దివోదాస దీక్షితుల వారు. ఆయన సిద్ధు పరిస్థితిని చూసి కలవరపడ్డారు, కోప్పడ్డారు కూడా. నేనప్పుడే సందేహించాను. పెట్టుమందు బలవంతంగా కక్కించడంతో పేగులు ఒరుపు ఏర్పడి అల్సర్కి దారితీసే అవకాశం ఉంది. ఏమాత్రం కడుపులో నొప్పి అనిపించినా వెంటనే నా వద్దకు రమ్మని చెప్పాను. నా హెచ్చరిక గుర్తు లేకుండా పోయిందా? ఎందుకు అశ్రద్ధ చేశావు అంటూ సిద్ధును కోపంగా చూస్తూ మందలించారు ఆయన. పూజా మందిరంలోంచి కొంచెం విభూతి తీసుకుని అభిమంత్రించి అరగ్లాసు మంచి తీర్థంతో కలిపి ఆకరించి సిద్ధు చేత ఆ తీర్థాన్ని తాగించారు. అది తాగిన కొద్ది క్షణాల్లోనే బాధ నుండి సిద్ధుకి కొంత ఉపశమనం లభించింది. స్ట్రెచ్చర్ దిగబోతుంటే వారించారు ధన్వంతరి దీక్షిత్ గారు. వద్దు, అలాగే విశ్రాంతిగా పడుకో. గణపతి, సిద్ధుకి ప్రత్యేకమైన కుటీరం ఏర్పాటు చేసి అక్కడికి చేర్పించు. ఒక 20 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తాను. పద, ముందు ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే గురూజీ, ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నాను. 5వ నెంబర్ కుటీరం ఖాళీగానే ఉంది, అక్కడే ఏర్పాటు చేస్తానంటూ గబగబా బయటకు నడిచాడు గణపతి. శిష్యులు సిద్ధుని
స్ట్రెచ్చర్ మీద తీసుకుని అతన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయారు. స్వామి, వీడు ఇంట్లో చెప్తే కంగారు పడతారని చెప్పకుండా వచ్చేశాడు. వీడికేమీ కాదు కదా, భయపడాల్సిందేమీ లేదు కదా అంటూ కంగారును అణుచుకుంటూ ధన్వంతరి దీక్షిత్ గారిని అడిగాడు దివాకర్. ఆయన చిరునవ్వుతో భుజం తట్టి ధైర్యం చెప్పారు. భయపడాల్సింది ఏమీ లేదు. ఆ ఘట్టం దాటి చాలా దూరం వచ్చేశాం. సిద్ధు ఆరోగ్యం గురించి ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదు. నువ్వు కంగారు పడకు. పదా, కాసేపట్లో నేను వస్తున్నాను హామీ ఇచ్చారు ఆయన. అలా ధైర్యం చెప్పకపోతే, నమ్మకం కలిగించకపోతే ఆదిత్య ప్రసాద్ కుటుంబం యావత్తు విషాదంలో కూరుకుపోతుందని ఆయనకు బాగా తెలుసు. అప్పటికి గాని దివాకర్ మనసు కుదుట పడలేదు. వేగంగా బయటకొచ్చి గణపతిని అనుసరించాడు దివాకర్. చెప్పినట్లుగానే సరిగ్గా 20 నిమిషాల్లో సిద్ధు నుంచిన కుటీరానికి వచ్చారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. ఆయన వెంట ఇద్దరు శిష్యులు కూడా వచ్చారు. వెంట అవసరమైన మూలికలు, కల్వం, ఇతర సరంజామా తీసుకొచ్చారు. అప్పటికప్పుడు మందులు తయారు చేసే కార్యక్రమం ఆరంభమైంది. ఓ కుర్చీలాగి కూర్చున్నారు దీక్షితులు గారు. ఆయన చెప్పినట్టు చకచకా పనులు ఆరంభించారు ఆ శిష్యులు. ముందుగా కొన్ని దినుసులు కల్వంలో వేసి నూరి పేస్ట్లా తయారు చేశారు. నల్లగా తయారైన ఆ పేస్ట్ని పల్చని గుడ్డకి పట్టించి పట్టీలా తయారు చేశారు. సిద్ధు మగతగా పడుకున్నాడు. నొప్పి యొక్క ఛాయలు అతని ముఖంలో ఇంకా ప్రతిఫలిస్తున్నాయి. అయితే ముందున్నంత తీవ్రత లేదు. సిద్ధు షర్టును ఛాతీ మీదకు నెట్టి తయారు చేయించిన క్లాత్ పట్టీని అతని నాభి ప్రాంతాన్ని కవర్ చేస్తూ పొట్ట మీద వేశారు. ఆ తర్వాత తయారు చేసిన మరో ఔషధాన్ని నీటిలో కలిపి అతని చేత తాగించారు. కందిగింజంత పరిమాణంలో కొన్ని గుళికలు తయారు చేయించి ఒక చిన్న బాటిల్లో వేసి టేబుల్ మీద ఉంచారు. ఈ ప్రాసెస్ మొత్తం సుమారు 2 గంటల పాటు సాగింది. సాయంత్రం వరకు ఈ పట్టి ఇలాగే ఉంచాలి. గంటకోసారి కొద్దిగా నీళ్లతో తడిపితే చాలు. ఈ గుళికలు పూటకి 1 చొప్పున 3 పూటలా మింగించాలి. ఇవాళ్టికి భోజనం వద్దు, నూకల జావ మాత్రం ఇస్తే చాలు. గణపతి, సిద్ధు నీ పర్యవేక్షణలో ఉంటాడు. టైంకి వచ్చి చూసుకో. 3 రోజుల పాటు బెడ్ రెస్ట్లోనే ఉండాలి. నొప్పి తగ్గినా కొద్ది రోజుల పాటు సిద్ధు ఇక్కడే ఉండాలి. నేను వచ్చి చూసి అవసరమైతే మందులు మారుస్తూ ఉంటాను. వారం పాటు ఇతని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించి వెళ్ళిపోయారు ధన్వంతరి దీక్షితుల వారు. పొట్ట మీద మెడికేటెడ్ పట్టి వేశాక సిద్ధుకి చాలా రిలీఫ్గా ఉంది. మగతగా పూర్తి నిద్రలోకి జారుకున్నాడు. ధన్వంతరి దీక్షిత్ గారు ఇతర శిష్యులు వెళ్ళిపోగానే గణపతి దివాకర్ని తీసుకుని బయటకొచ్చాడు. నీకో విషయం తెలుసా? 2 రోజుల క్రితమే గౌతమ్ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. రహస్యం చెప్తున్నట్టుగా చిన్నగా సమాచారాన్ని అందించాడు గణపతి. దివాకర్కి అర్థం కాలేదు. బెంగళూరులో ఉన్న గౌతమ్ అగ్నిగుండం రావడం ఏంటి? ఏమైంది వాడికి? నిజమేనా అడిగాడు నమ్మలేనట్లు. అబద్ధం అనుకుంటున్నావా? వాడికి ఏమైంది? తనకేం కాలేదు. బాగా కావలసిన వాళ్ళట. ఓ నడివయసు దాటిన స్త్రీ, ఆమె కూతురు ఇద్దరిని ఇక్కడ చేర్చి వెళ్ళాడు. ఆవిడ ఆస్మా పేషెంట్, కూతురు పిచ్చిది. మై గాడ్, ఈ విషయం సిద్ధుకి తెలిసినట్లేదు. వాళ్ళిద్దరూ ఎవరు, ఎలా కావలసిన వాళ్ళు? అది చెప్తాను. తాను ప్రేమించిన అమ్మాయికి ఆవిడ తల్లి, పిచ్చి యువతి అక్కాట. అంటే బెంగళూరులో వాళ్ళిద్దరూ కలుసుకున్నట్టే కదా. కనీసం అవ్యక్త కనిపించిందని కూడా వాడు ఫోన్ చేసి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు అడిగాడు. అదుగో కుడిపక్క కనిపించే కుటీరాల్లో ఉన్నారు. ఏం జరిగిందట? ఆ అమ్మాయి ఎలా పిచ్చిదైపోయింది? గణపతి ఇంకా ఏదీ దాచకుండా తనకు వాళ్ల గురించి తెలిసిన సమాచారం అంతా దివాకర్కి వివరించాడు. అంతా విన్నాక వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరిని చూడాలి అనుకున్నాడు. కానీ వెంటనే మనసు మార్చుకున్నాడు. గణపతి, ఏదో టైంలో వాళ్ళని ఎలాగూ చూస్తాను. నువ్వు మాత్రం వాళ్ళకి మా గురించి చెప్పకు. సిద్ధుకి అస్సలు తెలియకూడదు. ఎలాగూ వాడిక్కడికి వస్తాడంటున్నావుగా అన్నాడు దివాకర్. అవును, వచ్చే ఆదివారం గాని సోమవారం గాని గౌతమ్ వచ్చేస్తాడు చెప్పాడు గణపతి. థ్యాంక్ యూ గణపతి. అన్నట్టు సిద్ధుని ఇక్కడికి తీసుకొచ్చిన విషయం హైదరాబాద్లో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం చెప్పొద్దు అన్నాడు సిద్ధు. ఆదిత్య ప్రసాద్ గారికి ఫోన్ చేసి నువ్వేమీ చెప్పబాకు హెచ్చరించాడు దివాకర్. అలాగే అన్నట్లుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గణపతి. దివాకర్ తిరిగి సిద్ధు ఉన్న కుటీరంలోకి వచ్చేశాడు. రాత్రంతా ప్రయాణంతో తాను బాగా అలసిపోయి ఉన్నాడు. అందుకేనేమో ఇలా పడుకున్నాడో లేదో అలా గాఢ నిద్రలోకి జారిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో నీలకంఠాచారిని గణపతిని తీసుకుని లైబ్రరీలోకి ప్రవేశించారు దివోదాస ధన్వంతరి దీక్షితులు గారు. అటు ఇటు ర్యాక్స్లో అనేక వైద్య గ్రంథాలున్నాయి. వాటిలో అనేక పురాతన తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. అక్కడి వైద్యులు గాని శిష్యులు గాని ఎవరైనా సరే గణపతి అనుమతి లేకుండా అతను తీసి ఇవ్వకుండా ఆ గ్రంథాలు చదవటం సాధ్యం కాదు. ఎంతో విలువైన ఆ గ్రంథాలని ప్రాణంలా చూసుకుంటాడు దీక్షిత్ గారు. అందుకే ఆ గ్రంథాలయ బాధ్యతను తన ప్రియ శిష్యుడు గణపతికి అప్పగించారు ఆయన.
నేను చాలాసేపు ఇక్కడే ఉంటాను. ఇక మీరెళ్ళి పడుకోరాదు. తనకు కావలసిన గ్రంథాల కోసం వెతుకుతూనే నీలకంఠాచారిని గణపతిని హెచ్చరించాడాయన. పర్వాలేదు గురువుగారు, మీతో పాటు ఇక్కడే ఉంటాం అన్నారు గణపతి నీలకంఠాచారి. సుమారు అరగంట వెతుకులాడి తాళపత్ర గ్రంథాలను తీశారాయన. వాటిని టేబుల్ మీద ఉంచి చైర్లో కూర్చున్నారు. టేబుల్ ల్యాంప్ ఆన్ చేశాడు గణపతి. నాకు సందేహం ఉంది స్వామి, అడగమంటారా? చేతులు కట్టుకుని వినయంగా అడిగాడు నీలకంఠాచారి. సాలోచనగా తలెత్తి కళ్ళజోడు సరిచేసుకుంటూ నీలకంఠాచారి ముఖంలోకి చూశారాయన. ఏమిటి నీ సందేహం అన్నారు. ఆ అమ్మాయి అనంత పరిస్థితి. ఆమె పిచ్చి కుదిర్చే అవకాశం ఉందంటారా? ఆమెను మోసగించిన దూర్తుడు ఏ వశీకరణ ప్రయోగం చేశాడు లేకుండా వైద్యం చేయటం, విరుగుడు ప్రయోగించడం జరిగే పనేనా? ఆమె విషయంలో నాకేమీ అర్థం కావడం లేదు. తన సందేహాన్ని బయట పెట్టాడు నీలకంఠాచారి. పెద్దగా నిట్టూర్చి తల పంపించాడు ధన్వంతరి దీక్షిత్ గారు. ఈ లోకంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. పక్వానికొచ్చినప్పుడే పండు తినాలి. సకాలంలోనే సమస్యకి పరిష్కారం చూడాలి. దాటితే పండు కుళ్ళిపోయినట్లే సమస్య కూడా చేతులు దాటి విపరీతాలకు దారితీస్తుంది. అది చాలా అరుదైన కేసు. ఆమె ఏ వశీకరణ ప్రయోగానికి గురైందో అంతు చిక్కటం లేదు. కాలంతో పోటీపడి నెల రోజుల లోపల ఆమెకు వైద్యం చేయగలిగితేనే దక్కుతుంది. దాటితే పరిస్థితి మన చేతులు దాటిపోతుంది. అందుకే నా పరిశోధన. ఈ గ్రంథాల్లో తప్పకుండా మనకు ఆధారం లభిస్తుందన్న నమ్మకం ఉంది. చూద్దాం. నిద్రొస్తే ఇక్కడే పడుకోండి, నేను లేపుతాను అంటూ గ్రంథ పఠనంలో పూర్తిగా మునిగిపోయారాయన. ఆయన చెప్పారని గణపతి నీలకంఠాచారి పడుకోలేదు. సుమారు తెల్లవారుదాం 3 గంటల వరకు ఆయనతో పాటు మెలకువగానే ఉన్నారు. బయటపడటం లేదు గాని గణపతి స్థితి నిప్పుల మీద కూర్చున్నట్లుగానే ఉంది. గౌతమ్ మీద ఇష్టంతో స్వామీజీకి ఆశ్రమంలో మరెవ్వరికీ తెలియకుండా స్వామీజీ దృష్టికి రాని శిథిలమైపోబోతున్న ఓ పురాతన గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిద్రగన్నిక యోగం ద్వారా వశీకరణ మందుని తయారు చేశాడు గణపతి. ఆ మందు తయారు చేయటానికి గౌతమ్ మీదున్న స్నేహభావం ఒక్కటే కారణం కాదు. ప్రయోగం చేసి ఫలితం సాధించాలనే ఉత్సుకత, ఉద్వేగం, జిజ్ఞాస కూడా తోడయ్యాయి. నిద్రగన్నకు వశీకరణ మందు తయారు చేయటం, గౌతమ్కి ఇవ్వటం జరిగిపోయాయి. ఆ పుస్తకం ద్వారా ఆ మందు శక్తి ఏమిటో కూడా తెలిసింది. అయినా అప్పుడేమీ భయమేయలేదు. స్వామీజీ లాంటి అపర ధన్వంతరియే సిద్ధుకు స్వస్థత చేకూర్చలేక పురాతన అతి ప్రాచీన గ్రంథాలని తిరగేస్తున్నారనగానే, సిద్ధు తిరిగి చికిత్స ఆశ్రమానికి రాగానే, రహస్య యోగాలు తెలిసిన గణిక స్త్రీ కోసం దశరథ్ బృందం బయలుదేరి అడవుల్లోకి వెళ్లిపోయిందని తెలియగానే ఒక్కసారిగా భయం మొదలైంది. అది మామూలు భయం కాదు. క్షణం కూడా కుదురుగా కూర్చోనివ్వని, నిద్రపోనివ్వని, అన్నాహారాలు లేని భయోద్వేగం అది. గ్రంథాలకు చెదలు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని స్వామీజీ ఓసారి హెచ్చరించడంతో వారం రోజుల పాటు ఆ పనిలోనే కూరుకుపోయాడు గణపతి. ఒక్కొక్క గ్రంథాన్ని వేరు చేసి దులిపి దాని పేరు, దాన్ని రాసిన తంత్రకర్త పేరు ఓ నోట్బుక్లో రాయటం, నీట్గా సర్దటం గణపతి ప్రారంభించాడు. వందలు వేల గ్రంథాలు దులిపి సర్దుతూ ఉండగా అనుకోకుండా గణపతి దృష్టి ఓ గ్రంథం మీద పడింది. దానిపైన రహస్య యోగాలు అని ఉంది. తంత్రకర్త పేరు జైనకానంద మిశ్రుడు. సుమారు 400 పేజీల పుస్తకం అది. బాగా పాతబడిపోయి ఉంది. పుస్తకంలోని పేజీలు లేత బాదం రంగులోకి మారిపోయి చినిగిపోవటం కాదు, విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పుస్తకం అట్ట తెరవగానే ఇలా ఉంది మొదటి పేజీలో: శ్రీరస్తు శ్రీమన్నారాయణాంశ సంభూత నిఖిలాయుర్వేద సర్వస్వవేది దివోదాసాపరనామధేయ శ్రీమద్వన్వంతరి ప్రణీతంబును నిఖిల పదార్థ నామ గుణ ప్రతిపాదకంబునైన రహస్య యోగాలు అను పాంచాలకి విద్య సంహితము జైనకానంద మిశ్రుడు తంత్రకర్త వారిచే కొన్ని వేల సంవత్సరముల క్రితము రాయబడిన ప్రయోగ ఫలితములు చూడబడిన అతి ప్రయోజనకర గ్రంథము కరిగి నామ కామశాస్త్రుల వారిచే ఆంధ్ర టీకా తాత్పర్య సహితముగను అవ్యుత్పన్న వైద్య పరంపరాగత అపభ్రంశ లేఖక ప్రమదాది దోష శోధనపూర్వకముగా బహిష్కరింపబడి వెల్లువై వెంకటాచార్యుల గారి స్వక్రియ శ్రీ ధన్వంతరి ముద్రాక్షరశాలయందు ముద్రింపబడి ప్రకటింపబడే 1882వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన చెన్నపురి. దీని ప్రతి వెల అణ. పై మొదటి పేజీ తిప్పగానే ఓ హెచ్చరిక ఉంది. మంచి కార్యము కోసము, సర్వజన హితము కోసము, లోకహితార్థము కొరకును వశీకరణ యోగాలను ఉపయోగింపవలే.
అన్యదా ఉపయోగింపబడిన ఎడల నష్టము కలగజేయును. అతి జాగరూకతతో ఈ యోగములను తయారు చేయవలయును. యోగాల తయారీ అందును ఉపయోగము ప్రయోగమునందును వికటింపబడియు ప్రమాదము కలదు. ఒకవేళ వికటింపబడిన ఎడల వాడవలసిన మందులు దినుసులు అనుపానములు చివరి పుటల ఎందుండును. పై విషయము 2వ పేజీలో ఉంది. దాంతో గణపతిలో ఉద్వేగాసక్తి పెరిగిపోయి తప్పు చేస్తున్నానన్న అపరాధ భావన తొక్కిపెట్టి ఈ గ్రంథాన్ని తీసుకెళ్లి ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. ఈ గ్రంథాన్ని 100 సార్లకు పైగా చదివి బాగా జీర్ణించుకుని గౌతమ్ కోసం అర్ధరాత్రి వశీకరణ మందు తయారీ మొదలుపెట్టి ఎట్టకేలకు విజయం సాధించాడు. సాధించానన్న గర్వం అప్పుడు, తప్పు చేశానన్న భావం ఇప్పుడు గణపతిని కృంగతీస్తున్నాయి. తన తప్పును సరిదిద్దుకోవాలంటే, సిద్ధు అనంత బతకాలంటే ఈ గ్రంథం గురువు గారి దృష్టిలో పడేలా చెయ్యాలి. కానీ అది ఇప్పుడు తాను పెట్టిన చోట కనిపించడం లేదు. ఎక్కడే ఉండాలి? ఏమైనట్టు? ఆశ్రమంలో తనలాగే మరెవరన్నా దొంగిలించి ప్రయోగాలు చేస్తున్నారా? లేక పెట్టిన చోటును తానే మర్చిపోయాడా? అది కాదనుకుంటే అక్కడక్కడ చెదలు పట్టి పాడైపోయిన గ్రంథం దేనికని పనివాళ్లు చెత్తలో కలిపి ఊడ్చేశారా? గణపతికి అర్థం కావడం లేదు. బాత్రూంకి వెళుతున్నట్లుగా అభినయించి ఆ అపరాత్రి వేళ తిరిగి తన క్వార్టర్స్లోకి వెళ్ళి అంగుళం అంగుళం శోధించాడు గణపతి. ఎక్కడా ఆ గ్రంథం కనిపించలేదు. తన కేటాయించిన గదిలో తనొక్కడే ఉంటున్నాడు. ఎవ్వరూ ఆ గదికి రారు కూడా. మరేమైనట్టు? ఒక పెద్ద సమస్యకు పరిష్కారం ఆశ్రమంలోనే ఉంది. అదే ఆశ్రమంలో 2 మృత్యువుకు చేరువవుతున్నారు. ఎలా ఎలా భగవంతుడే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఆ షిరిడీ సాయి కరుణిస్తే ఆ గ్రంథం దొరుకుతుంది అని సాయి నామస్మరణ ఆరంభించాడు గణపతి. దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారికి ఒక అలవాటు ఉంది. రాత్రంతా మెలకువగా ఉండి తెల్లవారుజాము 4 గంటలకు నిద్రపోయినా సరే ఖచ్చితంగా 5 గంటలకు లేచిపోతారాయన. ఈ విషయంలో అలారం గడియారంతో ఆయనకు పని లేదు. నియమం తప్పకుండా వ్యాయామం యోగ సాధనతో శరీరాన్ని నియంత్రించుకోవడం వలన ఆయనకి ఇది సాధ్యపడింది. నిద్రలేని అలసట కూడా ఆయన్ని బాధించవు. అందుకే రాత్రంతా తాళపత్ర గ్రంథాలు తిరగేస్తూ ఎప్పుడో 3 గంటల పాటు నిద్రపోయినా 2 గంటలు గడవకముందే అంటే 5 గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఎప్పటిలాగే పూజాధికాలు ముగించుకుని ధవళ వస్త్రాల్లో మహర్షిలా బయటకు బయలుదేరారు. ఆయన సరాసరి అనంత నుంచి కుటీరానికి వచ్చారు. ఆయన వచ్చేసరికి అనంత బెడ్ మీద బోర్లా పడుకుని గాఢ నిద్రలో ఉంది. జుట్టు వెరబోసుకుంది. ఆమె పారిపోకుండా గొలుసు కాలికి కట్టేశారు. వచ్చిన ఆచార్యుని చూసి దేవమ్మ కంగారు పడిపోతూ కుర్చీలాగి ఆయనకు వేసింది. అమ్మా, రాత్రి నీ బిడ్డ హడావుడేమి చేయలేదు కదా? ఎంతో ప్రశాంతంగా ఆమెను అడిగారు దీక్షితులు. లేదు స్వామి, ప్రశాంతంగానే నిద్రపోయింది. అంతా తమ దయ అంటూ వినయంగా బదులిచ్చింది. అంతా ఈశ్వర కటాక్షం తల్లి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రయత్నం మనది, ఫలితం ఆ పైవాడి ఇచ్చ. నాకు విషయం చెప్పమ్మా. అమ్మాయికి తలదివి జడవేసేది నువ్వే కదా? సాలోచనగా అడిగారాయన. దేవమ్మకు ఆయన ఉద్దేశం ఏమిటో, ఎందుకు ఆ ప్రశ్న అడిగారో అర్థం కాలేదు. తగిన కారణం లేకుండా ఆయన అడగరని మాత్రం ఆమెకు తెలుసు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు దీని ఆలనా పాలన మా చిన్నమ్మాయి అవ్యక్త చూసుకునేది స్వామి. అప్పుడప్పుడు దీనికి నేను జడవేసేదాన్ని. పొడవు జుట్టు ఒత్తుగా ఉండి చిక్కు తీసి జడవేయాలంటే చేతులు పట్టేసేవి. ఇక్కడికి వచ్చాక తప్పదు కాబట్టి నేనే వేస్తున్నాను. మంచిదమ్మా. అమ్మాయి నడినెత్తిన ఒక చోట తెల్లబడిన కొన్ని కేశాలు ఏమైనా కనిపించాయా? గమనించావా? ఆయన ప్రశ్న వింటూనే ఉలిక్కి పడిందామె. ఆయన అడిగింది నిజమే. అనంత తలలో ముచ్చిక గుంట చెంత ఒకే చోట ఒత్తుగా తెల్ల జుట్టు వచ్చింది. నిన్న జడవేసేటప్పుడు చూసింది. చిన్న వయసులో దీనికి జుట్టు తెల్లబడుతుందేమిటా అని తాను ఆశ్చర్యపోయింది. కానీ అలా జుట్టు తెల్లబట్టానికి దీక్షిత్ గారు అడగ సంబంధం ఏంటో ఆవిడకి అర్థం కాలేదు. నిజమే స్వామి, తెల్ల కేశాలున్నాయి అంది. ఏదో అర్థమైనట్లు తల పంపించారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. ఆయన పాల భాగం ముడతలు పడి దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఒకసారి నేను పరిశీలించాలి. అనంతను పట్టుకోగలవా అడిగారు. ప్రయత్నిస్తాను స్వామి అంటూ కూతురి మంచం వద్దకెళ్ళింది దేవమ్మ. అంతే, ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ లేచి మంచం దిగింది అనంత. కాలి గొలుసు లాగుతూ పెద్దగా అరవటం ఆరంభించింది. ఆ అరుపులకు భయపడి ఆమె ఓ మూలకు ఒదిగిపోయింది. ఈ విధంగా లాభం లేదని 4 ఆడవాళ్లను పిలిచారు దీక్షిత్ గారు. వాళ్ళ అనంతను బలంగా కదలకుండా పట్టుకున్నాక స్వయంగా ఆమె జుట్టును పరిశీలించారాయన. సరిగ్గా ముచ్చిక గుంట చెంత ఒకచోట తెల్లబడిన జుట్టు కనిపించింది. అలా తెల్లబడిన కేశాలను లెక్కించగా మొత్తం 30 కనిపించాయి. వాటిని పరిశీలించగానే తన అంచనా నిజమైందనే భావం ఆయన ముఖంలో కనిపించింది. తాను అనుమానాన్ని సరిచూసుకుని బయలుదేరాడాయన. స్వామి, నా బిడ్డకేమీ కాదు కదా? కన్నీళ్లతో అర్థించింది దేవమ్మ.
ఏం కాదమ్మా, తప్పకుండా నయమవుతుంది, ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయారాయన. ఆయన వెళ్ళిన చాలాసేపటి వరకు ఉన్మాదావస్థలో అనంత పిచ్చిగా అరుస్తూనే ఉంది. దేవా, ఎవర్రా పాపం అలా పిచ్చి కేకలేస్తోంది, ఎవరా అమ్మాయి, ఆమెకేమైంది? బయట నుంచి వినిపిస్తున్న అరుపులకు నిద్రాభంగమైన సిద్ధు పక్కనే కూర్చున్న దివాకర్ని అడిగాడు. సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు ముఖం తిప్పుకున్నాడు దివాకర్. పైగా ఎవరో పిచ్చిది మనకెందుకులే అన్నాడు. అదే ఎవరని అడుగుతున్నాను తిరిగి అడిగాడు. ఇక్కడికి ఎందరో రోగులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళ వివరాలు మనకెలా తెలుస్తాయి? అలా ఉంటే తెలియకుండా ఎలా ఉంటుంది? ఇక చెప్తే గాని సిగ్గు వదలడమే దివాకర్కి అర్థమైపోయింది. విసుగ్గా చూశాడు. ఆ అమ్మాయి పేరు అనంత. ఎవడో ప్రయోగించిన వశీకరణ మందు ప్రభావంతో ఆమె పిచ్చిదయింది. ఆమె తల్లి పేరు దేవమ్మ. ఆమె కూడా ఆస్మా పేషెంట్. చాలా ఇంకా చెప్పాలా? గౌతమ్ మీద నాకు చాలా కోపంగా ఉంది. అరే, కనీసం ఒక్క ఫోన్ చేశాడా? ఏం జరిగిందో చెప్పాడా? రాని వస్తాడుగా, అప్పుడు చెప్తా అంటూ కోపంతో నోరు జారాడు. సిద్ధుకు అర్థం కాలేదు, కానీ దివాకర్ ఏదో దాస్తున్నాడని మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. గౌతమ్ ఎక్కడికి వస్తాడా? ఎందుకు? పైగా పిచ్చి దాని గురించి అడిగితే నువ్వు గౌతమ్ని కోపడతావేంట్రా? అసలేం జరిగింది అని అడిగాడు. జరిగిందో నేను చెప్పడం దేనికి? వాడొచ్చాక అడుగు. ఆ తల్లి కూతుళ్ళని తెచ్చి ఇక్కడ చేర్చింది వాడే. మనం రావడానికి 2 రోజుల ముందే వచ్చి వెళ్ళాడట అన్నాడు. సిద్ధు ఆశ్చర్యానికి అంతే లేదు. ఓపిక తెచ్చుకుని చిన్నగా లేచి కూర్చున్నాడు. నువ్వు ముక్కలు ముక్కలు చేసి చెప్తే నాకొక్క ముక్క అర్థం కాదు. గౌతమ్ వచ్చి వెళ్ళాడన్న సంగతి ఇంతవరకు నువ్వు నాకు చెప్పలేదు. బెంగళూరు నుంచి వాడిక్కడికి రావడం ఏంటి? ఈ తల్లి కూతుళ్లతో వాడికి పరిచయం ఏంటి? పంపదీసి వాడు ప్రేమించిన అవ్యక్త ఈ పిచ్చి పిల్ల కాదు కదా? అనుమానంగా అడిగాడు సిద్ధు. మా మీనాక్షికి అవ్యక్త క్లోజ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు తెలుసా? నేనెవరో చెప్పకుండా ఆ ముసలావిడిని కలిసి మాట్లాడాను. దేవమ్మకు అవ్యక్త చిన్న కూతురు. ఈ పిచ్చి పిల్ల అనంత దేవమ్మ పెద్ద కూతురు. అంటే ఈమె చెల్లెలే అవ్యక్త. అదేగా చెప్తున్నాను. బహుశా వేళ్ల గురించే అవ్యక్త గౌతమ్కి దూరంగా ఉండాలనుకుని ఉంటుంది. ఇద్దరు బెంగళూరులోనే కలుసుకున్నారుగా. అందుకే వీళ్ల బాధ్యతను భుజాలకెత్తుకుని ఇక్కడ జాయిన్ చేశాడు. చేసింది మంచి పనే కాదన్నాం, కానీ ఫ్రెండ్ని నేను ఒకడున్నాను కదా, ఒక్క మాట నాతో చెప్తే వీడి సొమ్మేమన్నా పోతుందా అంటూ మరోసారి గౌతమ్ మీద కోప్పడ్డాడు దివాకర్. వాడి అలక చూసి నవ్వాడు సిద్ధు. వాడు నీ ఫ్రెండే కదా, అనవసరంగా అలకెందుకు? నీతో చెప్తే నువ్వు నాతో ఎక్కడ చెప్పేస్తావోనని నీకు ఫోన్ చేసి ఉండకపోవచ్చు. వాడేమనుకుంటున్నాడంటే అవ్యక్త గురించి మాకెవ్వరికీ తెలియదని, కానీ మా ఇంట్లో అందరికీ తెలుసన్న సంగతి వాడికే తెలియదు అన్నాడు నవ్వుతూ. ఈసారి ఆశ్చర్యపోవటం దివాకర్ వంతైంది. నేను నమ్మను. వాడి ప్రేమ గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు. నా ద్వారా నీకు మాత్రమే తెలుసు. నా ద్వారా మమ్మీ డాడీకి తెలుసు. ఎందుకు ఆశ్చర్యపోతావు? ఆ అమ్మాయిని చూడాలని మాకు ఆసక్తిగానే ఉంది. అలాగని గౌతమ్ రాగానే వాడికి ఈ విషయాలేవి చెప్పకు. సాయంత్రం ఓసారి అలా బయటికి వెళదాం. అవ్యక్త అమ్మని అక్కని నేను చూడాలి అంటూ తిరిగి ప్రశాంతంగా బెడ్ మీద పడుకున్నాడు సిద్ధు. అతని మాటలను బట్టి అవ్యక్తను పెళ్లి చేసుకునే విషయంలో గౌతమ్కి ఇంట్లో ఎవరి నుంచి వ్యతిరేకత లేదనే విషయం మాత్రం స్పష్టమైంది దివాకర్కు. ఆదివారం రానే వచ్చింది. గౌతమ్ అగ్నిగుండం బయలుదేరే రోజు. ఉదయం 7 గంటలైంది. వాతావరణం చలిచలిగా ఉంది. బయట పొగమంచు కనిపిస్తోంది. అప్పటికే గౌతమ్ రెడీ అయిపోయాడు. అవ్యక్త కోసం హాల్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. అంత క్రితమే ఇద్దరివి 2 బ్యాగులు కారులోకి చేర్చాడు గెస్ట్ హౌస్ నౌకర్. అవ్యక్త, టైం అవుతోంది, చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, ఇంకా ఎంతసేపు? హాల్లోంచి పిలిచాడు. వచ్చేస్తున్నా గౌతమ్, 1 మినిట్ వచ్చేస్తున్నా అంటూ లోపల నుంచి బదులిచ్చింది అవ్యక్త. అబ్బా, ఇంకా ఎంతసేపు డియర్? ఆడవాళ్లు ఆలస్యం చేస్తారని విన్నాను గాని ఎంతసేపా? ఏం చేస్తున్నావు? వస్తున్నా, ఆగు అంటూ లేచాడు. లోపలున్న అవ్యక్త కంగారు పడిపోతూ, ఏ గౌతమ్, రావద్దు ప్లీజ్ అరిచింది. అసలు నీ ఆలస్యానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా, వస్తున్నా అంటూ చరచరా బెడ్రూమ్ డోర్ వైపు అడుగులేశాడు గౌతమ్. లోపలున్న అవ్యక్త కంగారు పడి దగ్గరగా వేసున్న డోర్ని చటుక్కున అదిని లోపల బోల్ట్ వేస్తుంది. గౌతమ్ తలుపు తొక్కి మరి కాసేపు అల్లరి చేసేవాడేమో గాని అంతలో హాల్ కార్నర్లోని ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారో అర్థం కాలేదు. వేగంగా అటు వెళ్లి రిసీవర్ లిఫ్ట్ చేశాడు గౌతమ్. హైదరాబాద్ నుంచి ఫోన్. అవతల తండ్రి ఆదిత్య ప్రసాద్ లైన్లో ఉన్నాడు. ఏరా గౌతమ్, సిద్ధి బెంగళూరు వచ్చాడా అంటూ ఆయన అడగగానే గౌతమ్ షాక్ అయ్యాడు. ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అన్నయ్య ఇక్కడికి రావడం ఏంటి? ఏమైంది డాడీ? అన్నయ్య హైదరాబాద్లో లేడా? ఆతృతగా అడిగాడు. లేడురా, 4 రోజుల క్రితం ఊరెళ్తున్నాను, 1-2 రోజుల్లో వచ్చేస్తానని మమ్మీతో చెప్పాడట. ఏ ఊరో చెప్పలేదు. దివాకర్కి ఏమన్నా తెలిసేమో అనుకుంటే వాడు ఇక్కడ లేడు.
ఆ ఇద్దరు సెల్ నంబర్లకు ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు వాడు. తెలిసిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను, వాడి జాడ తెలియటం లేదు. మీ మమ్మీ కంగారు పడుతోందంటూ ఆయన చెప్తుంటే గౌతమ్ మరింతగా కంగారు పడ్డాడు. అలాగని తను ఆందోళన చెందితే మమ్మీ డాడీ మరింత బెంగపడతారనే ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకుంటూ, డాడీ, అన్నయ్య చిన్న పిల్లాడు కాదు కదా, మీరు కంగారు పడకండి. అయినా ఈ విషయం అప్పుడే నాకు చెప్పుండొచ్చు కదా. ఎంక్వైరీ చేసి ఓ గంటలో మీకు ఫోన్ చేస్తాను. అన్నయ్యకి ఏం కాదు, మమ్మీని ధైర్యంగా ఉండమనండి అంటూ నచ్చచెప్పి లైన్ కట్ చేశాడు. వెంటనే సిద్ధి వెళ్ళడానికి అవకాశం ఉన్న 5-6 చోట్లకు ఫోన్లు కొట్టి అడిగి చూశాడు గౌతమ్. సిద్ధు అక్కడికి రాలేదని తెలిసింది. గౌతమ్ ఫోన్లు చేస్తున్న సమయంలోనే అవ్యక్త రెడీ అయిపోయి బయటకు వచ్చింది. ఎంతో సాదాసీదాగా సింపుల్గా చీరా జాకెట్లో సంప్రదాయంగా తయారై వచ్చినా కూడా మెరుపు తీగలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి మరొకప్పుడైతే పరవశించి ముద్దులు బహుమతిగా ప్రజెంట్ చేసేవాడేమో కానీ ఇప్పుడు సిద్ధు కనిపించడం లేదనే విషయం తెలిసాక ఆమెను పట్టించుకునే స్థితిలో లేడతను. గౌతమ్, నేను రెడీ, ఇక బయలుదేరదామా? విషయం తెలియని అవ్యక్త దగ్గరకు వస్తూ అడిగింది. ఒక్క నిమిషం డియర్, వెళ్ళిపోదాం, కాసేపు వెయిట్ చేయి అంటూ తిరిగి ఫోన్లు చేయడంలో బిజీ అయిపోయాడు గౌతమ్. అతని ముఖంలో టెన్షన్ చూశాక కానీ ఏదో జరిగిందనే విషయం అవ్యక్తకు అర్థం కాలేదు. గౌతమ్, ఏమైంది? ఎవరికి హడావిడిగా ఫోన్లు? అనుమానంగా అడిగింది అవ్యక్త. మా అన్నయ్య సిద్ధు 4 రోజులుగా కనిపించడం లేదట. ఇంత క్రితమే డాడీ ఫోన్ చేశారు, చెప్పాడు. ఒకవేళ నువ్వు చెప్పిన చికిత్సాలయానికి అగ్నిగుండం వెళ్లారేమో ఆలోచించావా? చాలా యథాలాపంగానే గౌతమ్ గుర్తు చేసింది అవ్యక్త. ఆ విషయం గుర్తులేనందుకు తనను తానే విసుక్కుంటూ వెంటనే అగ్నిగుండం ఆశ్రమానికి ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేశాక గణపతి లైన్లోకి వచ్చాడు. అతని మూలంగా దివాకర్ సిద్ధుని తీసుకుని అగ్నిగుండం వచ్చిన సంగతి గౌతమ్కు తెలిసింది. అతను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కూడా తెలిసింది. ఇంత జరిగితే వాడు కనీసం ఇంటికి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పడం వీలు కాలేదా? కనీసం దివాకర్ అయినా చెప్పుండొచ్చు కదా. ఏం చేస్తున్నాడు వాడు అంటూ తీవ్ర స్థాయిలో కోప్పడ్డాడు గౌతమ్. సిద్ధు వద్దన్నాడట. తెలిస్తే కంగారు పడి అంతా వచ్చేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడట. సిద్ధు ప్రస్తుతం బాగానే ఉన్నాడు, కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అంటున్నారు గురువు గారు, చెప్పాడు గణపతి. ఓకే, మేం బయలుదేరి అక్కడికే వచ్చేస్తున్నాం. అన్నయ్యకు నేను ఫోన్ చేసిన సంగతి మాత్రం చెప్పొద్దు అంటూ లైన్ కట్ చేశాడు గౌతమ్. వెంటనే హైదరాబాద్కి ఫోన్ చేశాడు. ఏమైంది? సిద్ధు జాడ తెలిసిందా? ఆతృతగా అడిగాడు ఆదిత్య ప్రసాద్. తెలిసింది డాడీ. అన్నయ్య దివాకర్తో పాటు ప్రస్తుతం అగ్నిగుండం చికిత్సాలయంలో ఉన్నాడు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో దివాకర్ సాయంతో అక్కడికి వెళ్ళాడట అంటూ గణపతి చెప్పిన విషయాల్ని తండ్రికి వివరించాడు గౌతమ్. వాడు ఎలా ఉన్నాడో ఏమిటో. ఇవాళ మీ మమ్మీని తీసుకుని నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. వద్దు డాడీ, నేను వెళ్తున్నాను, అవసరమైతే ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు రావచ్చు. నేను అగ్నిగుండం నుంచి అన్నయ్య చేత ఫోన్ చేయిస్తానుగా, మమ్మీని కంగారు పడొద్దని చెప్పండి అంటూ ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమైంది? ఉద్వేగంగా అడిగింది అవ్యక్త. అన్నయ్య చికిత్సాలయంలోనే ఉన్నాడు, దివాకర్ కూడా అక్కడే ఉన్నాడట, మనం త్వరగా వెళ్ళాలి పదా అంటూ బయలుదేరాడు గౌతమ్. నౌకర్లకు జాగ్రత్తలు చెప్పి కారు స్టార్ట్ చేశాడు. అతని పక్కనే కూర్చుని డోర్ మూసింది అవ్యక్త. కారు వేగంగా కదిలిపోయింది. సిద్ధు మాజీ భార్య సులక్షణ. భర్త నుండి విడాకులు పొందిన ఆమెలో ఆ కుటుంబం మీద కోపం చల్లారలేదు. ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలన్న ఆలోచన విరమించుకోలేదు. సమయం కోసం చూస్తున్న ఆమెకు ఆ రోజు ఉదయమే ఒక వార్త తెలిసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమెకు సంతోషం కలిగింది. వెంటనే తన ఫ్లాట్కి చేరుకుని తన బాయ్ ఫ్రెండ్ రాకేష్కి ఫోన్ చేసింది. రాకేష్, ఎక్కడున్నావు? ఖాళీయేనా? షూటింగ్లో బిజీగా ఉన్నావా అడిగింది సులక్షణ. రూమ్లోనే ఉన్నాను, చెప్పాడు అతను. వెంటనే నా ఫ్లాట్కి రాగలవా అడిగింది. షూర్, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. చెప్పినట్లుగానే సరిగ్గా 1/2 గంట తర్వాత ఆమె ముందున్నాడు రాకేష్. రాకేష్, మనం ఎదురు చూసిన సమయం వచ్చింది. సిద్ధు అనారోగ్యంతో మళ్లీ అగ్నిగుండం చికిత్సాలయంలో చేరాడు. గౌతమ్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు వెంటనే అగ్నిగుండం వెళ్ళాలి. వీలు చూసుకుని గౌతమ్ని అంతం చెయ్యాలి. నువ్వెవరో అక్కడెవ్వరికీ తెలియకూడదు. నీ టార్గెట్ను మిస్ చేసుకుంటే రెండో అవకాశం గౌతమ్ నీకివ్వడు. వాడే నిన్ను చంపేస్తాడు. బీ కేర్ఫుల్. ఖర్చులకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. ఇవాళ బయలుదేరు. గౌతమ్ని మర్డర్ చేసిరా, వెంటనే మన పెళ్లి అంటూ ఒక కరెన్సీ కట్టను అతని ముందు పడేసింది సులక్షణ. ఓకే డియర్, పని పూర్తి చేసుకుని వచ్చి కనిపిస్తా, పెళ్లికి రెడీగా ఉండు అంటూ డబ్బును తీసుకుని వెళ్ళిపోయాడు రాకేష్. నువ్వు తిరిగి వచ్చినప్పటి మాట కదా అనుకుని నవ్వుకుంది సులక్షణ గుంభనంగా. తెల్లవారుజాము అడవి మీదుగా పొగమంచుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. చికిత్సాలయంలో అంతా ముసుగుదన్ని గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఉలికులికి పడుతూ నిద్రలోంచి చటుక్కున లేచి కూర్చున్నాడు సిద్ధు.
అతడు ఎంత అదాటుగా లేచాడంటే పక్క మంచం మీద గౌతమ్ కూడా లేచిపోయాడు. బెంగళూరు నుండి బయలుదేరి గౌతమ్ అవ్యక్తలు రాత్రి 8 గంటలకు చికిత్సాలయానికి చేరుకున్నారు. ముందుగా అవ్యక్తను దేవమ్మ అనంతలున్న కుటీరానికి తీసుకెళ్లి ఆమెను అక్కడే వదిలి తర్వాత సిద్ధు దివాకర్ల కుటీరానికి వచ్చాడు గౌతమ్. సిద్ధు చేత ఇంటికి ఫోన్ చేయించి తల్లిదండ్రులతో మాట్లాడించాడు. రాత్రి భోజనాలయ్యాక అవ్యక్తను వాళ్ళ కుటీరం వద్ద విడిచిపెట్టి తాను సిద్ధు వద్దకొచ్చేశాడు. రాత్రి బాగానే నిద్రపోయాడు సిద్ధు. ఉన్నట్టుండి ఏమైందో అర్థం కాలేదు. బెడ్ మీద కూర్చుని పిచ్చి చూపులు చూస్తున్నాడు. అలా దివాకర్ 3వ మంచం మీద బోర్లా పడుకుని గురక తీస్తూ నిద్రపోతున్నాడు. అన్నయ్య ఏమైంది, మంచినీళ్ళు ఇవ్వనా? మంచం దిగుతూ సిద్ధుని అడిగాడు గౌతమ్. వద్దు అన్నాడు సిద్ధు ముభావంగా. అతని ముఖంలో ఇంకా తెలియని ఆందోళన, భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. గౌతమ్ గ్లాస్ మంచినీరు అందుకుని సిద్ధుకు అందించాడు. అతను తాగ్గానే గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి పక్కనే కూర్చున్నాడు. ఏమైందన్నయ్య, పీడక లేదన్నా వచ్చిందా? చిన్నగా అడిగాడు. అవునన్నట్టుగా తలూపాడు సిద్ధు. ఆప్యాయంగా తమ్ముడి భుజాలు నిమిరాడు. అతని కళ్ళల్లో నీరు సుడి తిరిగింది. నీకేం కాకూడదు, నువ్వు క్షేమంగా ఉండాలిరా తమ్ముడు. ఎందుకీ కల వచ్చిందో అర్థం కావటం లేదు. తెల్లవారుజాము కల నిజమవుతుంది అంటారు. అదే నాకు భయంగా ఉంది అన్నాడు భయంగా. ఈసారి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు గౌతమ్. నువ్వు కూడా కళల్ని నమ్ముతావా? నేను నిక్షేపంగా ఉన్నాను కదా, డోంట్ వర్రీ అన్నాడు ధైర్యం చెప్తున్నట్లు. నీకు తెలియదురా, కలలో ఎవరో ఒక రాక్షసుడు పొడవాటి బరిసి పుచ్చుకుని నీ వెనకే తిరుగుతున్నాడు. నువ్వు వాడిని గమనించటం లేదు. చాలాసేపు నువ్వు తిరుగుతున్నావు. నీ వెనకే వాడు. చాలా దూరం ప్రయాణించావు. చివరకు వాడు బరిసితో నిన్ను వెన్నుపోటు పొడిచాడు. అంతే, కళ చెదిరిపోయింది. నేను చాలా భయపడిపోయాను అంటూ కళ గురించి సిద్ధు వివరిస్తుంటే నవ్వేశాడు గౌతమ్. సిద్ధు నవ్వలేదు, సీరియస్గా చూశాడు. నవ్వకు, ఈ కళ తాత్కాలికమని నేననుకోవడం లేదు. రానున్న ప్రమాదానికి సూచన, జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి వెన్నుపోటు పొడిచే శత్రువంటూ నాకెవ్వరూ లేరు. ఒకవేళ ఉంటే రాని చూద్దాం, నా జాగ్రత్తలో నేనుంటాను, సరేనా అని సిద్ధుకి మాటిచ్చాడు. అప్పటికి గాని సిద్ధు మనసులో ఆందోళన తగ్గలేదు. అంతలో దివాకర్ లేచి కూర్చున్నాడు. మెలకువగా ఉన్న అన్నదమ్ములిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా, అన్నదమ్ములిద్దరూ నిద్రలేచి గూడుపుటాన్ని చేస్తున్నారు, ఎవరి గురించి అంటూ దగ్గరకొచ్చాడు. నీ గురించే. నీ గొరక వినలేక చూస్తున్నావు. ముక్కు కుడితే మంచిదా, గొంతు నొక్కితే బెటరా అని ఆలోచిస్తున్నావు అన్నాడు గౌతమ్ వ్యంగ్యంగా. టోటల్గా నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఏం చలిరా బాబు, వణికిస్తోంది. బయట ఎక్కడన్నా చలిమంటేస్తున్నారేమో, అలా బయటికి పోదాంరా అన్నాడు దివాకర్. ఇంకా నిద్ర పట్టదని గౌతమ్కి అర్థమైంది. తెల్లవారే వేళ అయింది. మంచినీళ్లు తాగి సిద్ధు తిరిగి పడుకోగానే దివాకర్తో కలిసి కుటీరం బయటకు నడిచాడు గౌతమ్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.